మ్యాటర్ వరకు చెప్పానమ్మా. ఎక్సైజ్ మొదలు పెట్టుకుందాం అని చెప్పుకున్నాం. అయితే చిన్న అదే కొంతమందిని అడుగుతాను క్వశ్చన్స్, అవి ఏంటనేది చెప్పండి ఒకసారి. రమ్య రమ్య ఆల్టర్నేటివ్ అంటే ఏంటమ్మా? ఆల్టర్నేటివ్ స్పీడ్ గా చెప్పాలమ్మా. ఆల్టర్నేటివ్ అంటే ఏంటమ్మా? నెక్స్ట్ కార్తికేశ్వర్ లేడమ్మా. శివమార్కండేయుడు. కార్తికేశ్వర్ ఆల్టర్నేటివ్ అంటే ఏంటి? A/B = C/D అయితే A into C = B into D. B ఇంటూ కాదు, ఇష్టు కదా. సార్ A/C B/D. అది అంటే A/2 లోనే చెప్పు. A/C = B/D అవ్వాలి. ఏమా? శివమార్కండేయుడు. కాంపోనెండో A/B = C/D, then A plus B/B = C plus D/D. వెరీ గుడ్. తర్వాత రమ్య కాంపోనెంట్ అండ్ డివిడెండ్ అమ్మా. If A/B = C/D, then A plus B by A minus B equals to C plus D by C minus D. వెరీ గుడ్ అమ్మా. తర్వాత అషిత ఇన్వర్టెండో. Yes sir. A/B = C/D అయితే B/A = C D/C sir. వెరీ గుడ్ అమ్మా. తర్వాత ఇగ్నేష్ యాడెండో. Yes sir. If A/B = C/D, then A plus C plus E = P plus D plus F. అమ్మా నువ్వు తీసుకున్నది 2 రేషియోస్ ఈక్వల్ తీసుకుని థర్డ్ రేషియో ఎలా వచ్చిందమ్మా? చెప్పు. If A/B = C/D = C/F, then A plus C plus E = B plus D plus F. వెరీ గుడ్. అయితే ఒకటి అక్కడ E/F కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. A/B = C/D అయితే A plus C B plus D అనేది ఏమవుతుంది అక్కడ మనకి కాన్స్టెంట్ అవుతుంది. ఏమా? అది కాన్స్టెంట్ అవుతుందని చెప్పుకున్నాం కదా. ఆ టర్మ్ మొత్తం రేషియో కాన్స్టెంట్ అవుతుందని. ఆ కాన్స్టెంట్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఫస్ట్ రేషియో ఏదైతే ఉందో దానికి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ వెరీ గుడ్. అషితా జైన్ అమ్మాయి పేరేంటి? ఒక నిమిషం. ఆకాంక్ష సబ్ట్రాహెండ్ అంటే ఏంటమ్మా? సబ్ట్రాహెండో రాఘవేంద్ర. సబ్ట్రాహెండో. If A/B = C/D, then A minus C = B minus D. Then A minus C = B minus D is a constant. Yes. Is a constant. Is a constant, sir. Very good. Next, Raj Abhishek. Yes sir. Cross product rule ఏంటమ్మా? What is cross product rule? B² = AB AC. ఏమా? If A/B = C/D, then AD = BC. Very good. Next, అన్నపూర్ణ. కంటిన్యూడ్ ప్రపోర్షన్ అంటే ఏంటమ్మా? వాట్ ఈస్ కంటిన్యూడ్ ప్రపోర్షన్? అమ్మా A/B = C/D. తప్పమ్మా. కంటిన్యూడ్ ప్రపోర్షన్ అంటే ఏంటి?
A/B ఈక్వల్ టు B/C అయితే ABC ఆర్ సెట్ టు బి ఇన్ కంటిన్యూడ్ ప్రపోర్షన్ అని చెప్పుకున్నాం కదమ్మా, అవునమ్మా? అవునండి, కరెక్టేనండి. నెక్స్ట్ AC is equal to B square. కరెక్టే సార్. నెక్స్ట్ సరే, ఈరోజు మనం ఎక్సైజ్ మొదలు పెట్టుకోవచ్చు. ఎక్సైజ్ 1B అని పెట్టండి. ఎక్సైజ్ 1B. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు 4, 6, 8 అన్నాడు. ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు 4, 6, 8 అంటే ఫార్ములా ఏంటి? D ఈక్వల్ టు BC/A కదా. D ఈక్వల్ టు BC/A ఫోర్త్ ప్రపోర్షనల్ కాబట్టి వాడు ఇచ్చింది ABC అని తీసుకుంటే 6 × 8/4 అంటే 4 2s are 8 అంటే 12 అవుతుందమ్మా. అంటే ఆప్షన్ ఏ అమ్మా. ఏమా? నెక్స్ట్ సెకండ్ వన్ అమ్మా. సెకండ్ వన్ అమ్మా. ద థర్డ్ ప్రపోర్షనల్ టు 12, 18 అన్నారు. థర్డ్ ప్రపోర్షనల్ అంటే C కదమ్మా. C ఈక్వల్ టు B²/A. ఆల్రెడీ నేను చెప్పాను కదమ్మా. థర్డ్ ప్రపోర్షనల్ అని చెప్పి అడిగాడు అంటే రెండే ఇచ్చాడు వాడు టర్మ్స్ అక్కడ. అంటే అక్కడ మీన్ ప్రపోర్షనల్ కండిషన్ అప్లై చేసుకోవాలి. అంటే A/B ఈక్వల్ టు B/C అని చెప్పి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు థర్డ్ ప్రపోర్షనల్ అన్నాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ C ఈక్వల్ B²/A కదండి. కాబట్టి ఇక్కడ వాడు ఇచ్చిన టర్మ్స్ BA కింద తీసుకుంటే AB కింద తీసుకుంటే B² అంటే 18 × 18/12. ఇప్పుడు 6 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 6 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 ఇందులో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 9 3s are ఎంతండి? 27. అంటే థర్డ్ ప్రపోర్షనల్ వచ్చి 27 అవుతుందండి. ఆప్షన్ బి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒకసారి కండిషన్స్ అన్ని గుర్తు చేసుకుందాం. ఒకసారి చూద్దాం. ఒక నిమిషం. రోహిత్, A/B ఈక్వల్ టు C/D అయితే లేదా A, B, C, D అనే ప్రపోర్షన్స్ లో ఉంటే థర్డ్ ప్రపోర్షనల్ ఫార్ములా ఏమవుతుంది? Third proportion C is equal to థర్డ్ AC. ప్రపోర్షనల్ ఈక్వల్ టు AD by AD B sir. AD/B అంతే. Yes sir. నెక్స్ట్ శైలేంద్రి. Yes sir. అదే A, B, C, D అనే ప్రపోర్షన్ లో ఉన్నప్పుడు సెకండ్ ప్రపోర్షన్ ఏమవుతుందమ్మా? B is equals to AD by C sir. వెరీ గుడ్ అమ్మా. నెక్స్ట్ సాయి. A, B, C అనేవి ప్రపోర్షన్ లో ఉన్నప్పుడు మీన్ ప్రపోర్షన్ ఏమవుతుందమ్మా? సాయాదిత్య ఏమో అమ్మా. సాయాదిత్య A, B, C అనేవి ప్రపోర్షన్స్ లో ఉన్నప్పుడు మీన్ ప్రపోర్షన్ ఏమవుతుంది? మానస. మానస B is equal to root A. Sir. Yes sir. A, B, C అనేవి ప్రపోర్షన్ లో ఉన్నప్పుడు మీన్ ప్రపోర్షన్ ఏమవుతుంది? E is equal to root AC sir. వెరీ గుడ్ అమ్మా. నెక్స్ట్ A, B, C అనేవి ప్రపోర్షన్ లో ఉన్నప్పుడు ఫస్ట్ ప్రపోర్షన్ ఏమవుతుంది? B by C. B²/C. మానస నువ్వు కాదు, మణికంఠ. B²/C అవుతుందమ్మా. నెక్స్ట్ మణికంఠ. A, B, C అనేవి ప్రపోర్షన్ లో ఉన్నప్పుడు థర్డ్ ప్రపోర్షన్ ఏమవుతుంది? అమ్మా C సార్. అదే C ఏమవుతుంది ఫార్ములా? C is equal to B²/A సార్. వెరీ గుడ్. ఈ కండిషన్స్ పెట్టుకుంటే మీరు ఈ సమ్స్ అన్ని కూడా ఈజీగా చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ 25, 81 అంటాడు. మీన్ ప్రపోర్షనల్ అంటే ఫార్ములా ఏమవుతుంది? రూట్ AB. ఏమండి? కాబట్టి రూట్ AB అంటే 25 × 80. మీకు కావాలంటే రూట్ AB అని రాస్తాను. రూట్ 25 × 81. 25 రూట్ ఫైండ్ అవుట్ చేస్తే 5 అవుతుంది. 81 ఏమో 9 అవుతుంది. 5 × 4 అంటే 45 అవుతుంది.
45 అంటే ఆప్షన్ ఏంటమ్మా సి. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. The numbers which has the same ratio to 26 that 6 has to 13. అంటే ఒక నెంబరు 26 తో ఏ రేషియోలో ఉందో ఆ రేషియోకి 6:13 ఈక్వల్ అవుతుందట. అయితే ఆ నెంబర్ ఏంటి అని అడుగుతున్నాడు. దీన్ని మనం మరో విధంగా కూడా చెప్పొచ్చు. ఎలా అంటే 26 కాస్త 13 అయింది అనుకోండి, ఏ నెంబర్ 6 అవుతుంది అలా కూడా చెప్పచ్చు మనం. ఏమంటే అలా కాకుండా మనం జనరల్ గా మెథడ్ పరంగా చేస్తే x:26 ఈక్వల్ టు 6:13. మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నామండి. a:b ఈక్వల్ టు c:d అయితే క్రాస్ ప్రోడక్ట్ రూల్ ఏం చెప్తుంది? ad ఈక్వల్ టు bc అని చెప్తుంది. ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ కదండి. కాబట్టి ఏమవుతుందంటే 13x ఈక్వల్ టు 26 ఇంటూ 6. 13 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. x ఈక్వల్ టు 12. ఇలా అయినా చేయొచ్చు. లేదా మీరు గమనిస్తే ఇక్కడ 26 కాస్త 13 అయింది అంటే ఏమైనట్టు? ఆఫ్ అయ్యిందండి. మరి ఏ నెంబర్ 6 అవుతుంది? ఏ నెంబర్ ఆఫ్ చేస్తే 6 అవుతుంది? 12 ఆఫ్ చేస్తే 6 అవుతుంది. అలా కూడా మనం చేయొచ్చు. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందండి? ఇది 12 అంటే నన్ ఆఫ్ ది అండి. ఆప్షన్ డి. నెక్స్ట్ 5th క్వశ్చన్ అమ్మ. 5th క్వశ్చన్ చూడండి. ద 4th ప్రపోర్షనల్ టు 2a, a స్క్వేర్, c. 4th ప్రపోర్షనల్ అంటే d ఈక్వల్ టు bc బై a కదండి. d ఈక్వల్ టు bc బై a కాబట్టి వాడు ఇచ్చిన టర్మ్స్ చూస్తే abc కింద తీసుకుంటే bc అంటే a స్క్వేర్ c బై 2a. మీకు కండిషన్స్ వస్తే మీరు చేయకుండా నోట్తో చెప్పచ్చు. ac బై 2. ac బై 2 అంటే ఆప్షన్ ఏంటండి? ఏ. ఏమా? నెక్స్ట్ 6th క్వశ్చన్ అమ్మా. ఈ 4 numbers 1/2, 1/3, 1/5, 1/x are proportional, then x. ఎప్పుడైతే ఆ 4 numbers కూడా ప్రపోర్షనల్ లో ఉన్నాయో మనకి ఏం తెలుసు? ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అని చెప్పి తెలుసు. కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే 1/3 ఇంటూ 1/5 ఈక్వల్ టు 1/2 ఇంటూ 1/x అమ్మా. ఏమా? ఇప్పుడు ఈ 2 ఇటు వైపు తీసుకురండి. అంటే 2/15 ఈక్వల్ టు 1/x. ఏమా? నెక్స్ట్ దీని నుండి x ఈక్వల్ టు ఏమవుతుంది? రివర్స్ అవుతుంది కదా ఫ్రాక్షన్. 15/2 అంటే 6th ఆప్షన్ ఏమవుతుందమ్మా? సి అవుతుందమ్మా. నెక్స్ట్ తర్వాత 7th క్వశ్చన్ చూడండి అమ్మా. అమ్మ మీకు కావాలంటే రాయడానికి టైం ఇస్తాను, చూడండి. 7th క్వశ్చన్ ఏమంటాడమ్మా? ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ 12x స్క్వేర్ అండ్ 27y స్క్వేర్ అంటాడు. మీన్ ప్రపోర్షనల్ అనగానే ఏం చెప్పాలి మనం? రూట్ ఏసీ కదా. కాబట్టి రూట్ ఏసీ ఈక్వల్ టు, మీకు ఫార్ములా వస్తే రూట్ ఏసీ అని కూడా రాయక్కర్లే, మీకు తెలియడం కోసం నేను రాస్తాను అంతే. రూట్ ఏసీ ఈక్వల్ టు రూట్ 12x స్క్వేర్ ఇంటూ 27y స్క్వేర్ అమ్మ. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ 12 నేను 3 ఇంటూ 4 అని రాస్తాను. అలాగే 27 అలా ఉంచండి. ఇంటూ xy హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు 27 ఇంటూ 3 అంటే 81 కదండి. 4 ఇంటూ 81 ఇంటూ xy అవుతుంది. అంటే 2 ఇంటూ 9 ఇంటూ xy అంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకి 18xy అవుతుంది. ఇది కూడా మనం సింప్లిఫై చేయడం వస్తే కనుక ఇది ఏమీ చేయక్కర్లేదు. ఇక్కడే 3ని పక్కన పెడితే 3/27 అంటే 81 కాబట్టి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే 9 అవుతుంది. అలాగే ఇక్కడ ఏమో 4 ఉంటుంది కాబట్టి 2 అవుతుంది. 9 2s are 18 కాబట్టి ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే xy అవుతుంది, 18xy అవుతుంది. అలా డైరెక్ట్ గా మనం చూసి చెప్పచ్చు. ఇలా అంతా ఇన్ని స్టెప్ చేయక్కర్లే, మీకు అర్థం అవడం కోసం నేను చేస్తున్నాను తప్ప. అర్థమవుతున్నాను. నెక్స్ట్ 7th 18xy అంటే ఆప్షన్ ఏ అన్నమాట. నెక్స్ట్ 8th క్వశ్చన్. 8th క్వశ్చన్ ఏం చెప్తాడు? ఏ ఈక్వల్ టు b/2 ఈక్వల్ టు c/5 అన్నాడు. ఇప్పుడు a:b:c అడుగుతాడు అమ్మా. a:b:c అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. a/1 ఉంది, b/2 ఉంది, c/5 ఉంది. అంటే a వాల్యూ 1, b వాల్యూ 2, c వాల్యూ 5 కాబట్టి 1:2:5. ఏమా? అంటే 8th ఆప్షన్ సి. 8th క్వశ్చన్ ఆప్షన్ సి. నెక్స్ట్ 9th వన్ అమ్మా. 9th ఏంటంటే a/3 ఈక్వల్ టు b/4 ఈక్వల్ టు c/7. ఇది ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ లో చేసాం. ఆన్సర్ 2 వస్తుంది.
a/3 ఈక్వల్ టు b/4 ఈక్వల్ టు c/7 అని ఇచ్చాడు. a ప్లస్ b ప్లస్ c ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే 3 ప్లస్ 4 ప్లస్ 7/7 అవుతుంది. అంటే 14/7 అంటే 2 అవుతుంది. ఆప్షన్ ఏంటమ్మా? సి. నెక్స్ట్ 10th వన్ అమ్మా. 10th p/q ఈక్వల్ టు r/s. ఇది కూడా ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ లో చేసామమ్మా. p/q ఈక్వల్ టు r/s ఈక్వల్ టు 2.5/1.5. మనం ఆల్రెడీ అక్కడ క్రాస్ ప్రోడక్ట్ రూల్ అప్లై చేసాం. అలాగే వాడి ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయమని కూడా చేసాం. ps is to qr. మీరు ఇక్కడ మల్టిప్లై చేస్తే ps ఈక్వల్ టు qr ఏనమ్మా. దీని నుండి ps/qr ఈక్వల్ టు 1. కాబట్టి ps is to qr ఈక్వల్ టు 1:1. ఇది కూడా మనం చేసాం ఎగ్జాంపుల్. 1:1 అంటే బి అవుతుందమ్మా ఆప్షన్. నెక్స్ట్ 11th వన్ అమ్మా. 11th వన్ ఏమంటాడంటే x is to y is to z ఈక్వల్ టు, ఇది కూడా ఆల్రెడీ మనం చేసాం. చూద్దాం. x is to y ఈక్వల్ టు z is to w ఈక్వల్ టు 2.5 is to 1.5 అమ్మా. ఇది కూడా ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ లో చేసాం. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? x ప్లస్ జెడ్ బై వై ప్లస్ డబ్ల్యూ అంటున్నాడు. x ప్లస్ జెడ్ బై వై ప్లస్ డబ్ల్యూ అంటున్నాడు. x ప్లస్ జెడ్ బై వై ప్లస్ డబ్ల్యూ అంటాడు. అంటే ఏంటిది? యాడ్ అండ్. యాడ్ అండ్ ఎప్పుడు వచ్చినా సరే ఆ వాల్యూ కాన్స్టెంట్ కి ఈక్వల్ అవుతుందని, ఆ కాన్స్టెంట్ దేనికి ఈక్వల్ అవుతుందని చెప్పుకున్నాం మనం. ఫస్ట్ రేషియో ఏదైతే ఉందో దానికి ఈక్వల్ అవుతుందని చెప్పుకున్నాం. కాబట్టి ఫస్ట్ రేషియో ఏంటి? 2:2.5:1.5. అంటే 2.5/1.5 దట్ ఈక్వల్ టు 25/15. 5 5s are 5 3s are అంటే 5/3. మీకు డైరెక్ట్ గా తెలిస్తే కనుక ఆన్సర్ వేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీకు అందరికీ తెలియాలి కాబట్టి నేను రాయడం. కాబట్టి 11th క్వశ్చన్ ఆప్షన్ ఏమవుతుంది? సి అవుతుంది. నెక్స్ట్ 12th క్వశ్చన్ అమ్మా. 12th వన్ ఏమంటాడమ్మా? 5x - 3y బై 5x - 3y బై 5y - 3x 5y - 3x ఈక్వల్ టు 3/4 ఈక్వల్ టు 3/4. అయితే x is to y అడుగుతున్నాడు. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి చేసుకోవడం తప్పదు ఏమా. ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కానీ పెద్ద అయిపోతుందమ్మా. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనుకోండి సరిపోతుంది, కానీ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే పెద్ద అయిపోతుంది. కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 4 × 5x. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 × 5x 20x - 12y ఈక్వల్స్ 15y - 9x అమ్మ. ఏమా 9x ఏమో లెఫ్ట్ సైడ్, 12y ఏమో రైట్ సైడ్ తీసుకెళ్తే 29x ఈక్వల్ టు 27y. దీని నుండి x/y ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 27/29 అవుతుందమ్మా. అంటే ఇక్కడ 27:29 అమ్మా. x is to y ఈక్వల్ టు 27:29. మీరు ప్రతి స్టెప్ రాయక్కర్లేదు. స్టెప్ ఓమిట్ చేయడం చూడండి, తగ్గించడం చూడండి, రిడ్యూస్ చేయడం చూడండి. కాబట్టి ఆప్షన్ డి అవుతుంది. అర్థమైనా మాత్రం రాసుకోండి. స్టెప్ వదిలేమన్నాను కదా అని చెప్పి ఆన్సర్ ఒకటి రాయండి కదా. నెక్స్ట్ a is to b ఈక్వల్ టు 3:2. నెక్స్ట్ b is to c ఈక్వల్ టు 3:5. ఇది 2 రకాలుగా చేయొచ్చు. 2 మెథడ్స్ చెప్తాను. ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవడం ఒక పద్ధతి. చూడండి ఒకసారి. 3 × 3 9:2. 2 × 3 6:2. 2 × 5 10. అంటే a is to b is to c ఈక్వల్ టు 9:6:10 వచ్చిందమ్మా. అంటే ఆప్షన్ ఏ అమ్మా. ఇలా చేయడం ఒక పద్ధతి. మరో ప్రాసెస్ ఏంటంటే ఆర్ a is to b ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు వాడు? 3:2 అని చెప్పించాడు. b is to c ఏమని ఇచ్చాడు వాడు? 3:5 అని ఇచ్చాడు. మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ b అనేది ఏమో 2ని ఇండికేట్ చేస్తుంది, b అనేది ఏమో 3ని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ రెండు సేమ్ ఉండేలా చూసుకోవాలి కదా. మరి రెండు కూడా బీలే కదా. మరి అక్కడ b ఎంత ఉంటుందో ఇక్కడ కూడా b అంతే ఉండాలి. కాబట్టి ఈ రెండు సేమ్ ఉండాలంటే నేను ఏం చేయాలి? ఈ రెండింటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 3కి 2కి ఎల్సిఎం ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఎందుకంటే కామన్ డివైజర్ ఏం లేదు కదా. ఇంకోటి ఏంటంటే ఈ రెండు కూడా కోప్రైమ్ నెంబర్స్. కోప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ టు 1, దెన్ ద నెంబర్స్ ఆర్ కాల్డ్ కోప్రైమ్ నెంబర్స్. కాబట్టి దీన్ని నేను 3తో మల్టిప్లై చేస్తాను, దీన్ని నేను 2తో మల్టిప్లై చేస్తాను. ఇది ఏమవుతుందండి? 9:6 అవుతుంది.
ఇదేమవుతుందండి 6:10 అవుతుంది. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. కాబట్టి కంటిన్యూడ్ రేషియో ఏంటి? A:B:C = 9:6:10. మీకు ఏ ప్రాసెస్ బాగుంటే ఆ ప్రాసెస్ చేసుకోండి. ఏమా నెక్స్ట్ 14th క్వశ్చన్. 14th వన్ ఏమంటాడు చూడండి. x/2 = y/3 = z/7. x/2 = y/3 = z/7. అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? 2x - 5y + 4z/2y. 2x - 5y + 4z/2y. అంటే ఇక్కడ ఏం చేయాలి మనం? x ప్లేస్ లో 2, y ప్లేస్ లో 3, z ప్లేస్ లో 7 రాయాలి. కాబట్టి 2 2s are 4. అమ్మ మీకు అర్థం అవుతుందని చెప్పి రాసేస్తానమ్మా. లేదంటే సబ్స్టిట్యూట్ చేద్దాం. పోయిందే ఉంది. 2 × 2 - 5 × 3. మీకు అర్థమైతే మాత్రం రాసుకోండి డైరెక్ట్ గా. ప్లస్ 4 × 7 by 2 × 3. ఇది ఏమవుతుందమ్మా? 4 - 15 + 28 by 6 అమ్మా. ఇప్పుడు 28 + 4 అంటే ఎంత? 32. 32 లోంచి 15 తీసేస్తే ఎంత? 17. 17/6. అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా? డి అవుతుందమ్మా. ఆప్షన్ డి. ఏమా నెక్స్ట్. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే నిర్మోహమాటంగా అడగచ్చు. షై ఫీల్ అవడం ఏం అక్కర్లేదమ్మా మనకు. నెక్స్ట్ 15th క్వశ్చన్ అమ్మా. 15th క్వశ్చన్ ఏమంటాడమ్మా? x/y ఇచ్చాడు, y/z ఇచ్చాడు, x/y/z. ఆల్రెడీ ఇంత ముందు మనం చేసినట్టే. కాబట్టి మీరు అక్కడ గమనిస్తే x/y = 2:3 అని ఇచ్చాడు. అలాగే y/z ఏమో 4:3 అని ఇచ్చాడు. 4:3 అని ఇచ్చాడు. కాబట్టి మీరు గమనిస్తే ఇక్కడ 12 రావాలి కాబట్టి దీన్ని 4 తోను, దీన్ని 3 తోను మల్టిప్లై చేయండి. దీన్ని 4 తో మల్టిప్లై చేస్తే 8:12:9 అవుతుంది. అదే ఆన్సర్. 8:12:9 అవుతున్నాం. అదే ఆన్సర్ అవుతున్నాం. కాబట్టి ఇక్కడ 2 4s are 8, 3 4s are 12, 3 3s are 9. అమ్మా అందరికీ అర్థమవుతుందమ్మా? విఘ్నేష్. ఎస్ సార్. సరే, డౌట్ అయినా ఉంటే అడగండి అమ్మా, ఇబ్బంది ఏం లేదు. ఎన్నిసార్లు అడిగినా నేను చెప్తాను డౌట్ ఉంటే. ఏమండి నెక్స్ట్ 16th వన్. అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా? ఇది డి అవుతుందమ్మా. నన్ ఆఫ్ దీస్. 16th వన్ వచ్చేటప్పటికి డివిజన్ ఆఫ్ 750 in 3 parts in the ratio 4:5:6. ఆ 4:5:6 రేషియోలో 750ని మనం డివైడ్ చేయాలి. మొత్తం పార్ట్స్ ఎన్ని వస్తాయి అంటే ఇక్కడ వాడు ఇచ్చింది రేషియో 4:5:6 అన్నాడు. టోటల్ పార్ట్స్ వచ్చి 4 + 5 అంటే 9, 9 + 6 అంటే 15. 15 పార్ట్స్ వచ్చి 750. అయితే 1 పార్ట్ వచ్చి ఎంత అవుతుందండి? 15 5s. కాబట్టి 1 పార్ట్ వచ్చి 50 అవుతుంది. కాబట్టి 4 పార్ట్స్ వచ్చేటప్పటికి ఇంటూ 50 చేసేయండి, సరిపోతుంది. అంటే ఇది ఏమవుతుంది? 200, 250, 300. 300 కనిపిస్తుందమ్మా? లేదంటే ఇక్కడ రాస్తాం. 200:250:300. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందమ్మా? 200, 250, 300 అంటే ఏ అవుతుందమ్మా ఆప్షన్. ఏమా మీకు కావాలంటే ఆప్షన్ ద్వారా కూడా మనం వెళ్ళచ్చు. ఆప్షన్ ద్వారా వెళ్తే మీకు ఫస్ట్ ఆప్షన్ బట్టి చూస్తే మీకు 50 టేబుల్ క్యాన్సిల్ చేసుకుంటే 4, 5, 6 సరిపోతుంది. ఇంకా మిగిలిన ఆప్షన్ అక్కర్లేదు. ఎందుకంటే సెకండ్ ఆప్షన్ అన్ని కూడా ఈక్వల్ గా ఉన్నాయి. 1:1:1 ఉంటేనే అవుతుంది. తర్వాత థర్డ్ ఆప్షన్ కూడా మీకు 50 తో డివైడ్ చేస్తే 7 వస్తుంది. కాబట్టి అది అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ ఎలాగైనా అవుతుంది. నెక్స్ట్ 17th క్వశ్చన్ అమ్మా. The sum of the ages of 3 persons is 150 years. 10 years ago, their ages were in the ratio 7:8:9. Their present ages are 100. Sum of the ages of 3 persons is 150 years. ఏమా 3 persons యొక్క ఏజెస్ యొక్క సమ్ ఏమవుతుంది కదా? 150 అవుతుంది. అయితే 10 years ago, their ages were in the ratio. వాళ్ళ యొక్క ఏజెస్ 10 years ago ఏ రేషియోలో ఉన్నాయట? 7:8:9 అట. కాబట్టి the sum of present ages of మీకు అర్థం అవడం కోసం మ్యాటర్ రాస్తాను కానీ ఏం రాయకలేదు. డైరెక్ట్ గా మీరు స్టెప్లు వేసుకోవచ్చు. సమ్ ఆఫ్ ద ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్
3 persons equal to 150 అండి. మరి 10 years ago దేర్ సమ్ ఏమవుతుంది? 10 years ago దేర్ సమ్ ఈక్వల్ టు, మరి 10 years ago అంటే ఈచ్ పర్సన్ కి 10 years తగ్గించాలి కదా. కాబట్టి ఎన్ని ఇయర్స్ తగ్గించాలి? 30 years తగ్గించాలి. కాబట్టి 150, ఎందుకంటే 3 persons కాబట్టి 3 into 10 అంటే 30 years తగ్గిస్తే 120 years అవుతుందండి. అంటే 10 years ago సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఏమవుతుంది? 120 years అవుతుంది. అయితే ఆ రేషియో ఇచ్చాడు వాడు. రేషియో ఏమని ఇచ్చాడు? 7:8:9 అని ఇచ్చాడు. 10 years ago ages ratio, their ages ratio of their ages ఇలా ఇచ్చాడు. అంటే మీరు ఇక్కడ గమనిస్తే 7 + 8 15, 15 + 9 24, అంటే 24 parts వచ్చి 120 years అయిందమ్మా. అంటే 1 part వచ్చి ఎంత అవుతుందమ్మా? 5 years అవుతుందమ్మా. కాబట్టి ఈ 5 తో మల్టిప్లై చేసాం అనుకోండి వీటన్నిటినీ కూడా, అంటే మనకి 35, 40, 45 వస్తుంది. ఇది ఆన్సర్ కాదు. ఇది ఎప్పుడు 10 years ago దేర్ ఏజెస్. ఇప్పుడు ప్రెసెంట్ ఏజ్ కావాలి కాబట్టి ప్రెసెంట్ ఏజెస్ సార్ ఏమవుతుంది? 35 + 10, 40 + 10, 45 + 10 అంటే ఏమొస్తుంది మనకి? 45, 50, 55. మీరు ఏం చేయక్కర్లేదండి, డైరెక్ట్ గా మీరు చేయగలిగితే మైండ్ లో కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 3 years ago అన్నాడు కాబట్టి 30 years సబ్ట్రాక్షన్ చేస్తే 120 వస్తుంది. మరి వాడు రేషియో ఇచ్చాడు కాబట్టి సమ్ ఆఫ్ ది రేషియో వచ్చేటప్పుడు 24 అయింది కాబట్టి 24 parts = 120 అవుతుంది. 1 part = 5 అవుతుంది. అయితే వాళ్ళు ఇచ్చిన రేషియో 7:8:9 కాబట్టి 7 × 5, 8 × 5, 9 × 5 చేస్తే 35, 40, 45 అవుతుంది. ఇది 10 years ago ఏజ్ కాబట్టి ప్రెసెంట్ ఏజ్ కావాలంటే 10 యాడ్ చేసుకుంటే 45, 50, 55 అవుతుంది. అలా కూడా మనం చేసుకోవచ్చు. అంత మైండ్ లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు రాయకుండా కూడా. 17th క్వశ్చన్ ఆప్షన్ ఏమవుతుందమ్మా? ఏ. ఇది ఆప్షన్ ద్వారా వెళ్ళాలనుకుంటే మీరు 10 సబ్ట్రాక్షన్ చేస్తారు. 10 సబ్ట్రాక్ట్ చేస్తే మీకు ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే సెకండ్ ఆప్షన్ లో 10 సబ్ట్రాక్ట్ చేస్తే 30, 50, 40 అవుతుంది. 30, 50, 40 అంటే ఆ రేషియో రాదుగా. 7:8:9 రాదు. అలాగే థర్డ్ ఆప్షన్ లో కూడా 10 సబ్ట్రాక్షన్ చేస్తే మీకు అక్కడ 6 వచ్చేస్తుంది లాస్ట్ లో. కాబట్టి అది కూడా అవ్వదు. ఎందుకంటే 60లో 9 క్యాన్సిల్ అవుతుంది కదా, అందువల్ల అది కూడా అవ్వదు. నెక్స్ట్ 18th వన్ అమ్మా. 18th వన్ ఏమన్నాడమ్మా? ద నెంబర్స్ ఆర్ నాట్ ఇన్ ప్రపోర్షన్, ద ఫోర్త్ టర్మ్ ఫర్ విచ్ దే విల్ బి ఇన్ ప్రపోర్షన్ ఈజ్ అన్నాడు. అంటే ఇప్పుడు ఈ నెంబర్స్ ఏంటంటే ప్రపోర్షన్ లో లేవట. అయితే ఫోర్త్ టర్మ్ ఏదైతే ప్రపోర్షన్ లో ఉంటుంది అంటాడు. ఏమండి? ప్రపోర్షన్ లో ఉండాలంటే ఫోర్త్ టర్మ్ ఏమవ్వాలి అని అడుగుతాడు. అంటే ఫోర్త్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. కాబట్టి ఫోర్త్ టర్మ్ వదిలేయండి, ఫస్ట్ 3 terms కూడా ఏబిసి అని చెప్పి తీసుకోండి. ఫోర్త్ ప్రపోర్షన్ ఏమవుతుంది? D = BC/A చేయండి, సరిపోతుంది. D = BC/A అంటే 16 × 35/14 చేయకుండా చూద్దాం. మామూలు క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, 16 × 35/14, 7 5s 7 2s. ఈ 2 ఏమో 16 8 times కాబట్టి 8 × 5 ఏమవుతుంది? 40 అవుతుంది. అంటే చేయకుండా కూడా మనం చూడగానే క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలా కూడా చేయొచ్చు. 18th వన్ ఫోర్త్ ప్రపోర్షన్ D = BC/A. వాడు ఇచ్చిన టర్మ్స్ 14, 16, 35. 14, 16, 35 ABC. కాబట్టి D = 35 × 16/14. 7 2s 7 5s 2 8s అంటే 5 4s 5 8s 40. అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా? బి అవుతుందమ్మా. ఆప్షన్ 18 బి అవుతుంది. అమ్మా క్లారిటీగా కనిపిస్తుందమ్మా రాసింది? మణికంఠ? ఎస్ సార్. సరే అమ్మ, ఇక్కడ వరకు రాశారా? కార్తికేశ్వర్? ఎస్ సార్. ఇక్కడ వరకు అయిపోయిందమ్మా అందరూ? అయిపోయింది. సరే.
నెక్స్ట్ 19th క్వశ్చన్ అమ్మాయి. ఎవరైనా అవ్వకపోతే చెప్పండి, మళ్ళీ ఒకసారి ఒక నిమిషం ఆగుతాను అమ్మాయి. సార్ 1 minute ఒకసారి ఎట్టండి సార్. సరే చెప్పండి అమ్మా, మీరు చెప్పకపోతే నాకు తెలియదు. మీరు మొహమాటం సిగ్గు అదేం పడకండి. ఇక్కడ మ్యాటర్ ఇంత రాయడం మానేసి లేకపోతే ప్రెజెంట్ సమ్ ఈక్వల్ టు 1. ఎస్ సార్ అయిపోయింది సార్. సరే నెక్స్ట్ 19th క్వశ్చన్ అమ్మా. క్వశ్చన్ ఏమంటాడు వాడు, ఎక్స్ బై వై ఈక్వల్ టు జెడ్ బై డబ్ల్యూ ఇంప్లైస్ వై బై ఎక్స్ ఈక్వల్ టు డబ్ల్యూ బై జెడ్ అంటాడు. చూడండి ఒకసారి. అంటే ఇప్పుడు అది ఏమవుతుంది ప్రాపర్టీ కిషన్, ఎక్స్ బై వై ఈక్వల్ టు జెడ్ బై డబ్ల్యూ అంటున్నాడు, వై బై ఎక్స్ ఈక్వల్ టు డబ్ల్యూ బై జెడ్ అంటాడు. ఏమవుతుందో అది ప్రాపర్టీ కిషన్? కార్తికేశ్వర్. Yes, sir. Inverted. వెరీ గుడ్. ఇన్వర్టెండ్ అవుతుందమ్మా. ఇన్వర్స్ చేశారు కదా మరి. ఎక్స్ ఇస్ టు వైకి ఇన్వర్స్ ఏంటి? రేషియో వై ఇస్ టు ఎక్స్. అలాగే జెడ్ బై డబ్ల్యూకి డబ్ల్యూ బై జెడ్ ఇన్వర్టెండ్ అమ్మా. కాబట్టి ఆప్షన్ డి, నన్ ఆఫ్ దీస్. ఇన్వర్టెండ్ ఆప్షన్ డి, నన్ ఆఫ్ దీస్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ పి బై క్యూ ఈక్వల్ టు ఆర్ బై ఎస్ అయితే పి మైనస్ ఆర్ బై క్యూ మైనస్ ఎస్ అంటున్నాడు. ఇది మన మణికంఠ ఏమవుతుంది ఇది ప్రాపర్టీ? ఇది సప్రహెండ్. వెరీ గుడ్. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందమ్మా? ఏ అవుతుందా? నేను మళ్ళీ క్వశ్చన్ రాయట్లేదు, నేను ఆన్సర్ రాసేస్తాను అంతే. సప్రహెండ్. కాబట్టి ఆప్షన్ ఏ అవుతుంది. తర్వాత చూడండి 21st క్వశ్చన్. ఏ బై బి ఈక్వల్ టు సి బై డి అయితే ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఈక్వల్ టు సి ప్లస్ డి బై సి మైనస్ డి. వైష్ణవి అమ్మా ఏమవుతుందమ్మా? ఏ బై బి ఈక్వల్ టు సి బై డి అయితే ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఈక్వల్ టు సి ప్లస్ డి బై సి మైనస్ డి. ఏమవుతుందమ్మా? వైష్ణవి. అన్నపూర్ణ. సార్ 21st క్వశ్చన్ చూడండి. అది ఏ బై బి ఈక్వల్ టు సి బై డి అయితే ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఈక్వల్ టు సి ప్లస్ డి బై సి మైనస్ డి అన్నాడు. ఆ ప్రాపర్టీ ఏమవుతుంది? ఏమవుతుందమ్మా? అది ఆల్రెడీ చెప్పుకున్నాం కదమ్మా. ఏ బై బి ఈక్వల్ టు సి బై డి అయినప్పుడు ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఈక్వల్ టు సి ప్లస్ డి బై సి మైనస్ డి అంటే ఆ ప్రాపర్టీ ఏమవుతుంది? మీరు ఎంతసేపు ఆలోచిస్తారంటే చెప్పింది మీరు ఒకసారి చూడలేదని చెయ్యాలి. మళ్ళీ మీరు అలా పక్కన పెట్టారంటే అది కూడా పక్కన ఉంటదండి. మార్కులు కూడా ఏంటంటే పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవాలి, పక్క వాళ్ళకి ఎక్కువ వస్తాయి. ఇప్పుడు చెప్పింది అప్పుడు చేయండి. రేష్మ ఏమవుతుందమ్మా? అది చెప్పమ్మా. అదే ఆలోచిస్తే రమ్య ఏ బై బి ఈక్వల్ టు సి బై డి అయితే ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఈక్వల్ టు సి ప్లస్ డి బై సి మైనస్ డి.
రాఘవేంద్ర. కాంపోనెంట్ అండ్ డివిడెండ్ సార్. కాంపోనెంట్ అండ్ డివిడెండ్ అండి ఆల్రెడీ చెప్పాం కదా. మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ క్లాస్కి ఒకసారి మళ్ళీ అవన్నీ చదవండి. ఒకసారి మళ్ళీ అడిగిన తర్వాత నేను మొదలు పెడతాను క్లాస్. ఏమా 21st క్వశ్చన్ ఆన్సర్ కాంపోనెంట్ అండ్ డివిడెండ్ కాబట్టి ఆప్షన్ సి అండి. కాంపోనెంట్ అండ్ డివిడెండ్ ఆప్షన్ సి. నెక్స్ట్ 22nd క్వశ్చన్ అండి. 22nd క్వశ్చన్ ఏంటంటే u/v = w/p అయితే u/v = w/p అయితే u - v/u + v = w - p/w + p అంటాడు. ఇది ఏమవుతుందమ్మా? రేష్మా మా క్లాస్లో ఉన్నారా? రేష్మా, రమ్య సార్ ఏమవుతుందో మరి ప్రాపర్టీ? అది కాంపోనెంట్ అండ్ డివిడెండ్ కి ఇన్వర్స్ అవుద్ది సార్. ఇన్వర్టెండ్ అవుతుంది. ఏమర్థం అవుతుందమ్మా? అసలు చెప్తున్నాం అది అమ్మాయి. సార్ అది ప్రాపర్టీ మనం అసలు చెప్పుకోలేదు కదమ్మా. ఏమా ఇన్వర్టెండ్ ఆఫ్ కాంపోనెంట్ అండ్ డివిడెండ్ అని చెప్పలేదు కదా మనం. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందంటే నన్ ఆఫ్ దీస్ అవుతుందమ్మా. ఏమా రమ్య? కాబట్టి నన్నమ్మ నన్ను అంటే ఆప్షన్ డి. నెక్స్ట్ 23rd క్వశ్చన్ అమ్మా. 23rd క్వశ్చన్ ఏంటంటే 12, 16, స్టార్ అని ఇచ్చాడు, 20 అని ఇచ్చాడు. ఈ ప్రపోర్షన్ లో ఉంటే స్టార్ వాల్యూ అడుగుతాడు. అంటే ఏబిసిడి అనే ప్రపోర్షన్ లో ఉన్నప్పుడు సి వాల్యూ ఎంత అని అడుగుతాడు. సి వాల్యూ అంటే ఫార్ములా ఏమవుతుంది? AD/B కదమ్మా. కాబట్టి 12, 16, x, 20 ఇవి ప్రపోర్షన్ లో ఉన్నాయి. కాబట్టి x ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? లేదంటే మనం ఇలా కూడా తీసుకోవచ్చు. 12:16 ఈక్వల్ టు x:20. అలా తీసుకుంటే 16x ఈక్వల్ టు 12 × 20. ఇప్పుడు చూడండి 4 4s 4 3s 4 5s అంటే x ఈక్వల్ టు 5 × 3 అంటే 15. ఎలా చేయొచ్చు? లేదంటే వీడు థర్డ్ ప్రపోర్షన్ అడిగాడు కదా. థర్డ్ అడిగాడు కాబట్టి థర్డ్ ప్రపోర్షన్ అడిగాడు. థర్డ్ ప్రపోర్షన్ అంటే ఫార్ములా C ఈక్వల్ టు AD/B. కాబట్టి 12 × 20/16. 4 4s 4 3s 4 5s 3 5s అంటే 15. కాబట్టి ఇలా కూడా చేయొచ్చు. కాబట్టి 23rd ఆప్షన్ ఏమవుతుంది? సి అవుతుంది. ఏమా నెక్స్ట్ 24th క్వశ్చన్ అమ్మా. 24th ఏమంటాడమ్మా? 4, స్టార్, 9, 13.5 in proportion then star is అంటాడు. అంటే ఇప్పుడు ABCD అనే ప్రపోర్షన్ లో ఉన్నప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? బి అడుగుతున్నాడు. బి కావాలంటే ఫార్ములా ఏమవుతుంది? AD/C అవుతుంది. అంతే. అలా అయినా చేయొచ్చు. లేదంటే వాటిని ప్రపోర్షన్ కూడా తీసుకోవచ్చు. మనం ఇలా కూడా తీసుకోవచ్చు. 4:x ఈక్వల్ టు 9:13.5 అలా కూడా తీసుకోవచ్చు. కాబట్టి 9x ఈక్వల్ టు, ఎందుకంటే ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ కదా. 9x ఈక్వల్ టు 13.5 4s ఎంత అవుతుంది? 13 4s 52, 2 54 అవుతుంది. అలా అయినా చేసుకోవచ్చు. లేదా 4 × 13.5 అంటే ఎంత? 27/2. 2 2s 4, 2 27s అంటే 54, 9 6s 54 కదా. కాబట్టి x ఈక్వల్ టు 6. అంటే ఆప్షన్ ఏదమ్మా? 24th ఏ అమ్మా. ఏమా నెక్స్ట్ సార్ 25th క్వశ్చన్ అమ్మా. 25th క్వశ్చన్ ఏమన్నాడమ్మా? ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ 1.4 grams and 5.6 grams అన్నాడు. ఇది మనం చేయకుండానే చెప్పచ్చు. రూట్ AB కదా, రూట్ AC కదా ఫార్ములా. కాబట్టి ఆ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే రూట్ అప్లై చేయాలి. అయితే 5.6 ఎలా రాస్తాను అంటే 1.4 × 4 కింద రాస్తాను. 1.4 × 4 కింద రాస్తే ఆల్రెడీ 1.4 ఉంటుంది కాబట్టి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే 1.4 ఒకటి వస్తుంది. 4 రూట్ ఏమవుతుంది? 2 అవుతుంది. 1.4 × 2 ఏమవుతుంది? 2.8 అవుతుందమ్మా. మీరు మాక్సిమం చేయకుండా చేయడానికి ఆన్సర్ పెట్టడానికి చూడండి. ఏమా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1.4 × 5.6 ఈక్వల్ టు
స్క్వేర్ రూట్ ఆఫ్ 1.4 ఇంటూ 1.4 ఇంటూ 4 కింద రాశాను. ఈ స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి 1.4 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 1 టైం వస్తుంది ఇక్కడ. అలాగే 4 కి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే 2 అవుతుంది. 1.4 ఇంటూ 2 అంటే 2.8 అవుతుంది. ఆప్షన్ ఏదమ్మా? బి, 2.8 grams. 0.8 grams. Next. Next, 26th question అమ్మా. 26th question ఆల్రెడీ మనం చేసామమ్మా. ఎన్నో క్వశ్చన్ లో చేసాం? 9th క్వశ్చన్ లో చేసాం చూడండి. 26th క్వశ్చన్ అదే మోడల్. a/4 = b/5 = c/9, then a + b + c/ c అంటే 2 వస్తుంది ఆన్సర్. 26th a/4 = b/5 = c/9. a + b + c/c = ఏమవుతుందమ్మా? 4 + 5 + 9/9 అవుతుందమ్మా. అంటే 18/9 అంటే 2 అవుతుందమ్మా. అంటే ఆప్షన్ ఏంటమ్మా? బి. నెక్స్ట్ 27th అమ్మా. 27th ఏమంటాడమ్మా? 2 నెంబర్స్ ఆర్ ఇన్ ది రేషియో 3:4. 2 నెంబర్స్ అనేవి 3:4 రేషియోలో ఉన్నాయట. నెక్స్ట్, if 6 be added to each terms of the ratio, then the new ratio will be 4:5. then the numbers are అన్నాడు. అంటే ఇప్పుడు ఈ రేషియోలో ఉన్న వాటికి ఏం చేశారంటే 6 యాడ్ చేశారమ్మా. 6 యాడ్ చేస్తే ఏ రేషియోలోకి మారాయి? 4:5 రేషియోలోకి మారాయి. అయితే ఆ నెంబర్స్ ఏంటి అని అడుగుతాడు. మీరు ఇక్కడ గమనించండి, 4కి 3కి డిఫరెన్స్ ఎంత? 1. 5కి 4కి డిఫరెన్స్ ఎంత? 1. ఆ 1 డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? 6 యాడ్ చేయడం వల్ల. కాబట్టి 1 పార్ట్ వచ్చి దేనికి ఈక్వల్ అవుతుంది? 6కి ఈక్వల్ అవుతుంది. మరి 3 పార్ట్స్ వచ్చేటప్పటికి 1 పార్ట్ = 6. ఆ 1 ఎలా వచ్చింది? 4 - 3 = 1 కాబట్టి 1 పార్ట్ వచ్చి 6 అయింది. మరి 3 పార్ట్స్ కావాలంటే 3 × 6, 4 పార్ట్స్ కావాలంటే 4 × 6. దట్ ఈక్వల్ టు 18:24. అంటే ఆన్సర్ ఏమవుతుందమ్మా? సి అవుతుందమ్మా. ఆప్షన్ సి. ఇలా చేయడం ఒక పద్ధతి. లేదంటే మన బండ మెథడ్ ఉంది కదా, బండ నూరేయడం అన్నమాట. అది మనం ఏం చేస్తాం? ఇక్కడ 3x 4x అనుకుంటాం. 3x + 6 = 4x + 6 = 4:5 అనుకుంటాం. అప్పుడు మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. అలా కూడా చేసుకోవచ్చు. అది టైం టేకెన్ కాబట్టి ఇదే బెస్ట్ నన్ను అడిగితే. చూడండి ఇష్టం. అలా చేద్దామంటే చూద్దాం. అది ఆప్షన్స్ బట్టి కూడా వెళ్ళొచ్చు కదా సార్? ఆప్షన్ బట్టి కూడా వెళ్ళొచ్చు. వెరీ గుడ్. అదే చెప్దాం అనుకున్నాను నేను చెప్పిన తర్వాత. ఆప్షన్ బట్టి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే 6 యాడ్ చేస్తే ఈ రేషియోలో రావాలంటాడు కదా. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 6 యాడ్ చేయండి. 14 + 6 అంటే 20. 20 × 26. 20 × 26 అంటే ఖచ్చితంగా అవ్వదు కదమ్మా. ఎందుకంటే 13 వచ్చేస్తుంది. అక్కడ 2తో డివైడ్ చేస్తే ప్రైమ్ నెంబర్ వస్తుంది కాబట్టి అవ్వదు. నెక్స్ట్ 17 + 6 అంటే 23. ఇక్కడే పోయింది. 17 + 6 అంటే 23 అంటే అది ప్రైమ్ నెంబర్ కదా, ఖచ్చితంగా రేషియో రాదు. తర్వాత సికి వచ్చేటప్పటికి 18 + 6 అంటే 24. 24 + 6 అంటే 30. కాబట్టి 24 30 అంటే 6 ఎప్పుడు క్యాన్సిల్ చేస్తే 4:5 వస్తుంది కదమ్మా. ఆప్షన్ బట్టి కూడా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఆప్షన్ బట్టి వద్దని చెప్పలేదు నేను. ఎందుకంటే ఫస్ట్ చెప్పడం కారణం చూడండి ఎంత టైం పట్టిందో. ఈ 2 ఆప్షన్లు చెక్ చేసుకోవాలి. అది కాకపోతే ఇది చెక్ చేసుకోవాలి. ఇంకో విషయం, కొన్ని సందర్భాల్లో వాడు ఏం చేయొచ్చు అంటే ఈ 4 వచ్చేలా అడ్జస్ట్ చేసి ఇది తర్వాత మారిపోయినా ఇవ్వచ్చు. కారణం ఏంటంటే ఇక్కడ మరో ఆప్షన్ ఏమి ఇచ్చాడు? నన్ ఆఫ్ దీస్ ఇచ్చాడమ్మా. ఆ నన్ ఆఫ్ దీస్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ టర్మ్ కరెక్ట్ గా వచ్చింది కదా అని చెప్పి ఆప్షన్ పెట్టేసామంటే తర్వాత సెకండ్ టర్మ్ పోదు. కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజ్ చేయడానికి. అది మాట బయటకు వచ్చిన తర్వాత ఆన్సర్ తెలుసుకున్నప్పుడు మనం ఇబ్బంది పడతాం అన్నమాట. అయ్యో అనుకుంటాం. అది నెక్స్ట్, ఇది మనం బండ మెథడ్లో చేసుకుందాం అంటే 3x = 4x అనుకోండి రిక్వైర్డ్ నెంబర్స్. ఇప్పుడు దీనికి మనం 6 యాడ్ చేస్తే ఏ రేషియోలో మారింది? 4:5 రేషియోలో మారింది. కాబట్టి 3x + 6 = 4x + 6 = 4:5 అవుతుంది. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ = ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ కాబట్టి 5 × 3x అంటే 15x + 30 = 4 × 4x 16x + 24. ఈ 15x ఏమో రైట్ సైడ్, 24 ఏమో లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 16 - 15x అంటే x = 30 - 24 అంటే ఎంత అవుతుంది? 6. కాబట్టి ఇక్కడ రిక్వైర్డ్ నెంబర్స్ కావాలంటే రిక్వైర్డ్ నెంబర్ సార్ 3x = 3 × 6 = 18. అలాగే 4x = 4 × 6 = 24. ఏమా ఇలా కూడా చేసుకోవచ్చు. తర్వాత 28th క్వశ్చన్ అమ్మా. 28
28th క్వశ్చన్ ఏమంటాడమ్మా, a/4 ఈక్వల్ టు b/5 అట. అమ్మ ఇది ప్రాపర్టీ అమ్మ. a/4 ఈక్వల్ టు b/5, a/4 ఈక్వల్ టు b/5 అన్నాడు. ఇప్పుడు ఈసారి మళ్ళీ అడుగు ఆకాష్. అక్కడ 28th క్వశ్చన్ లో a/4 ఈక్వల్ టు b/5 ఉంటుంది కదా, ఏ ప్రాపర్టీ సెట్ అవుతుంది? కాంప్రహెండర్ అండ్ డివిడెండ్ సార్. అమ్మా అంటే ఏ ఆప్షన్? ఆప్షన్ ఏ సార్. ఆప్షన్ ఏ కరెక్టే కాదు సార్, సరే ఆప్షన్ బి సార్. అది చూసారా, ఇప్పుడే మీ దగ్గర ఆన్సర్ ఉంది, మీకు కండిషన్ తెలుసు, అన్ని సిద్ధంగా ఉన్నాయి, కానీ మీరు కన్ఫ్యూజ్ అయ్యారు లేదా? నువ్వు ఎలా కరెక్ట్ గా చెప్పు ఆప్షన్ ఏ అని అంటే ఫస్ట్ ఈక్వల్ టు కి లెఫ్ట్ సైడ్ ఉన్నది చూసాను అంతేనా? ఎస్ సార్. అది చూసావా, ఇప్పుడే చెప్పాను నేను. మీరు ఆప్షన్ బట్టి కూడా ఒకసారి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఇంకొక లాజిక్ ఏంటంటే మీకు ఆన్సర్ ఏమో సెకండ్ ఆప్షన్ అవుతుంది, అక్కడ ఫస్ట్ ఆప్షన్ లో ఏం చేస్తారంటే 2 ఇస్తాడు. మీరు ఏం చేస్తారంటే కన్ఫ్యూజన్ లో సెకండ్ ఆప్షన్ ఆన్సర్, కానీ మీకు ఫస్ట్ ఆప్షన్ లో 2 కనపడుతుంది, ఫస్ట్ ఆప్షన్ పెడతారు, అదో పొరపాటు. మరొకసారి కొన్ని సందర్భాల్లో మీకు ఆప్షన్ 1 అవుతుంది ఆన్సర్, కానీ వాడు ఏం చేస్తారంటే సెకండ్ ఆప్షన్ లో 1 ఇస్తాడు. మీరేం చేస్తారంటే ఆ టెన్షన్ లో ఆప్షన్ 1 ఆన్సర్ అయితే ఆన్సర్ 1 ఆన్సర్ కింద పెడతారు. అలా కూడా మనం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయమ్మా, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. వెరీ గుడ్. ఆప్షన్ ఏమవుతుందండి? బి అవుతుందండి. అది ఏ రూల్ అండి? అది కాంపోనెంట్ అండ్ డివిడెండ్. a+4/a-4 ఈక్వల్ టు b+5/b-5, b+5/b-5 ఏమంటే కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్ అండి. కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్. డివిడెండ్ ఏమండి? నెక్స్ట్ దీని తర్వాత ఒక నిమిషం నేను ఇస్తాను, మా గ్యాప్ ఇస్తాను, అప్పుడు మీరు ఒకసారి ఇవన్నీ రాసుకుంటారు కదా ఒకవేళ రైట్. నెక్స్ట్ 29th క్వశ్చన్ చూడమ్మా. 29th క్వశ్చన్ ఏమన్నాడమ్మా వాడు? a/b ఈక్వల్ టు 4:1 అని ఇచ్చాడు. a/b ఈక్వల్ టు 4:1 అని చెప్పి ఇచ్చాడు. అంటే ఏ వాల్యూ 4, బి వాల్యూ 1. a ఈక్వల్ టు 4, b ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేశాను అందులో. వాడు ఏమడిగాడు? √a/b ప్లస్ √b/a. √b/a ఈక్వల్ టు, మీరు ఇక్కడ గమనిస్తే మీరు మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయడం ఏం చేయకండి, మీరు మైండ్ లోనే క్యాలిక్యులేట్ చేయండి, మాక్సిమం స్టెప్స్ తగ్గించాలి. ఇప్పుడు a/b అంటే 4/1 అంటే 4, √4 మీకు తెలియడం కోసం √4 అని రాశాను, లేకపోతే నేను రాయనది. √4 అంటే 2, అలాగే √1/4 అంటే 1/2, 2 + 1/2 అంటే ఎంత అవుతుంది? 5/2 అవుతుంది ఆన్సర్. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది? అలా కూడా చేయొచ్చు. ప్లస్ √1/4 దట్ ఈక్వల్స్ 2 + 1/2 అంటే 5/2 అవుతుంది ఆన్సర్. 5/2 అంటే ఆప్షన్ ఏదమ్మా? ఏ. నెక్స్ట్ 30th క్వశ్చన్ అమ్మా. 30th క్వశ్చన్ ఏమంటాడమ్మా? x/b + c - a, x/b + c - a ఈక్వల్ టు y/c + a - b ఈక్వల్ టు z/a + b - c. అయితే వాడు ఏమడిగాడు? b - c × x ప్లస్ c - a × y ప్లస్ a - b × z ఈక్వల్ టు b - c × x ప్లస్ ని వాల్యూ రాయండి, y ప్లస్ ని వాల్యూ రాయండి, z ప్లస్ ని వాల్యూ రాయండి. రాస్తే b + c - a ఇంటూ ప్లస్ c - a ఇంటూ c + a - b ప్లస్ a - b ఇంటూ a + b - ఇక్కడ మీరు గమనించండి అమ్మా, ఇది ఒక టర్మ్ కింద తీసుకోండి, ఏని సపరేట్ టర్మ్ కింద తీసుకోండి, c + a ఒక టర్మ్ కింద తీసుకోండి, a + b ఒక టర్మ్ కింద తీసుకోండి, మిగిలిన సపరేట్ టర్మ్స్ కింద తీసుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే b - c ఇంటూ b + c అంటే b² - c², అక్కడతో ఈ రెండు మల్టిప్లై చేసినట్టు అయిపోయింది. తర్వాత -a ఇంటూ b - c, తర్వాత ప్లస్ c - a ఇంటూ c + a అంటే c² - a² మైనస్ b ఇంటూ c - a ప్లస్ a + b ఇంటూ a - b అంటే a² - b² మైనస్ c ఇంటూ a - b. ఇప్పుడు సింప్లిఫై చేస్తే b² ఇంకా క్యాన్సిల్ అయ్యేవి కూడా ఉంటాయి చూసుకోండి, a² c² c² b² b².
మీ రిమైనింగ్ మల్టిప్లై చేస్తే మైనస్ ఏబి ప్లస్ ఏసి మైనస్ బీసీ ప్లస్ ఏబి మైనస్ ఏసి ప్లస్ బీసీ ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయమ్మా. అంటే 0 వచ్చిందమ్మా. అంటే ఆప్షన్ ఏదమ్మా? బి అమ్మా. ఇప్పుడు ఒకసారి ఇవన్నీ రాశారు లేదో చూసుకుని జాగ్రత్తగా అర్థమైన లేదో చూసుకుని చెప్పండి నాకు. తర్వాత టాపిక్ వెళ్దాం. సార్ అమ్మా 30 క్వశ్చన్ ఈక్వేట్ చేసుకుని చేయొచ్చా సార్? 30 బి ప్లస్ సి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సి ప్లస్ ఏ మైనస్ బి అలా ఈక్వేట్ చేసి అదే 30 క్వశ్చన్ సార్, లాస్ట్ క్వశ్చన్. 30 క్వశ్చన్ రఘురాగమేనా మాట్లాడేది? ఎస్ సార్. 30 క్వశ్చన్ ఈక్వల్ చేసుకున్నా. బి ప్లస్ సి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సి ప్లస్ ఏ మైనస్ బి అలా 2 కండిషన్స్ ఈక్వేట్ చేసుకుని చేయొచ్చా సార్? చేయొచ్చు, చాలా పెద్ద అవుతుంది. చేయొచ్చు. ఎస్ సార్. చాలా పెద్ద అయిపోద్దమ్మా. ఎస్ సార్. ఇది కంప్లీట్ అయిపోతే చెప్పండి, నేను నెక్స్ట్ టాపిక్ వెళ్తా. కంప్లీట్ అయిందమ్మా ఆల్ ఆఫ్? ఎస్ సార్. నెక్స్ట్ ఈసారి యూనిట్ 3 ఏంటంటే ఇండిసెస్ అమ్మ టాపిక్. ఇండిసెస్ యూనిట్ 3 ఇండిసెస్. ఇండిసెస్ ఇక్కడ మనం ముందు ఏం రాయొద్దు, ఒకసారి చెప్పిన తర్వాత అప్పుడు మ్యాటర్ చెప్తాం. మనకి ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నాం అండి, ఇది ఏం చేస్తామంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాం. ఈ 2ని ఏం చేస్తానంటే ఒక 3 టైమ్స్ యాడ్ చేశాను అనుకోండి. దీన్ని మనం ఎలా రాయొచ్చండి? 2 + 2 + 2 అంటే 6 కదా. ఈ 6 మనం ఏం చేస్తామంటే ఎన్ని టైమ్స్ యాడ్ చేశాను? నేను 3 టైమ్స్ యాడ్ చేశాను కాబట్టి 3 × 2 కింద రాసుకోవచ్చు 6. ఏమండి? అదే ఇదే 2ని నేను సమ్ కాకుండా మల్టిప్లై చేశాను అనుకోండి, 2 × 2 × 2 కింద రాశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి? 2³ అని రాసుకోవచ్చు ఈక్వల్ టు 8. ఇక్కడ మీరు గమనిస్తే ప్లస్ అని వస్తే ఇక్కడ నేను ఏం చేశాను? ప్రోడక్ట్ కింద రాశాను. ఏమండి? అదే ప్రొడక్ట్ కింద వస్తే నేనేమో పవర్ కింద రాశాను. ఇక్కడ చూడండి, మీరు గమనిస్తే 2³ అని రాశాం కదండి. ఇక్కడ మనం ఏ టర్మ్ని మల్టిప్లై చేస్తున్నాం? 2ని మల్టిప్లై చేస్తాం. ఈ ఏ టర్మ్ని మల్టిప్లై చేస్తున్నాం ఆ టర్మ్ని ఏమంటాం అంటే మనం బేస్ అంటాం. మరి ఈ టర్మ్ని ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తాం? 3 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. ఈ 3ని ఏమంటాం అంటే పవర్ ఆర్ ఇండెక్స్ అంటాం. పవర్ ఆర్ ఇండెక్స్ అంటాం. ఏమా? A factor multiplied ఎలా చెప్తామంటే ఫ్యాక్టర్ విచ్ మల్టిప్లైస్ ఈజ్ కాల్డ్ బేస్ అని చెప్తాం. అంటే ఒక ఫ్యాక్టర్ ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తాం అంటే ఇప్పుడు 2 తీసుకుంటే 2 తో మల్టిప్లై చేస్తాం. 2 × 2 మళ్ళీ దేనితో మల్టిప్లై చేస్తాం? మళ్ళీ 2 తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు మళ్ళీ మల్టిప్లై చేసే నెంబర్ని ఏమంటామంటే మనం బేస్ అని చెప్తాం. అయితే అది ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తామో ఆ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం పవర్ ఆర్ ఇండెక్స్ అని చెప్తాం. కాబట్టి ఇక్కడ 2³ లో 2ని బేస్ అంటాం, 3నేమో పవర్ అంటాం, ఆర్ ఇండెక్స్ అంటాం.
ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ దట్ ఈక్వల్స్ యజ్ఞేష్. దీన్ని ఎలా రాయొచ్చు? దీనిలో పవర్ అంటే ఏంటి, ఇండెక్స్ అంటే ఏంటి? ఏ పవర్ 5 అని రాయొచ్చు సార్. అవునమ్మా. ఏనేమో బేస్ అంటారు సార్, 5 పవర్ ఆర్ ఇండెక్స్. వెరీ గుడ్, వెరీ గుడ్, అంతే, పవర్ ఆర్ ఇండెక్స్. ఏమా ఇది చిన్న కాన్సెప్ట్ అమ్మా, అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఏమండి? కాబట్టి దీనికి సంబంధించి కండిషన్స్ చెప్పుకుంటాం, ఫార్ములాస్ చెప్పుకుంటాం. మనం లోయర్ క్లాస్ లో చదువుకున్నాం, మీరు 7th 8th క్లాసుల్లో 6th క్లాసులో నేర్చుకుంటారు, కొంతమంది 5th లో కూడా ఉంటాయి. కాబట్టి 5th కన్నా 6th ఉంటాయి మాక్సిమం. అవే కండిషన్స్ నేర్చుకుంటాం. అలాగే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఇవన్నీ కూడా చెప్పుకుంటాం. అంతే, దానికి సంబంధించి ఫార్ములా చెప్పుకుంటాం. ఇక్కడ ఏం చేస్తారంటే బేస్ పవర్ అని చెప్పి సైడ్ హెడ్డింగ్ పెట్టు. బేస్ అండ్ ఇండెక్స్ అని పెట్టుకోండి, పవర్ కన్నా అండ్ ఇండెక్స్. రాసుకోండి. ఏ ఫ్యాక్టర్ which multiplies లేకపోతే ఒక పని చేద్దాం, చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుని దాన్ని బట్టి ఈ మ్యాటర్ రాద్దామండి. ఇక్కడ ఏం చేద్దాం అంటే ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ పవర్ 4 అని రాసి in this case a factor which multiplies is called the base and the number of times it is multiplied, and the number of times it is multiplied is called power or index. ఏమండి? ఏదైనా ఒక నెంబర్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై చేసినప్పుడు ఏ నెంబర్ని అయితే మల్టిప్లై చేస్తున్నామో ఆ నెంబర్ని ఏమంటాం అంటే మనం బేస్ అంటాం. ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై చేస్తున్నామో ఆ నెంబర్ ఆఫ్ టైమ్స్ ని ఆ నెంబర్ని ఏమంటాం అంటే మనం పవర్ ఆర్ ఇండెక్స్ అని చెప్తాం. ఎగ్జాంపుల్ b into b into b into b into b equals b power 5. ఇక్కడ b ని బేస్ అంటాం, దీన్నేమో పవర్ ఆర్ ఇండెక్స్ అంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా ఒక రియల్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి, ఏ అనేది ఆ రియల్ నెంబర్ ఏంటంటే n టైమ్స్ మల్టిప్లై చేసాం అనుకోండి, నోట్ అని చెప్పాలి. ఇది అలాగే ఫార్ములాలు కూడా నోట్ అని చెప్పేసుకున్నాం. నోట్ let a belongs to, first note, a belongs to R and n belongs to n. Then a into and so on n times equal to a power n. ఇక్కడ ఏ నేమో బేస్ అంటారు, బి నేమో పవర్ ఆర్ ఇండెక్స్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఫార్ములాస్ చెప్పేస్తా నోట్ కింద.
a power m into a power n equal to a power m plus n. అలాగే a power m by a power n equal to a power m minus n. Next. a power 0 equal to 1. అలాగే 1 by a power n equal to a power minus n. అలాగే 1 by a power n minus n equal to 1 by a power minus n equal to a power n. Next. a power m whole power n equal to a power mn. తర్వాత సార్ కిందది కనిపించట్లేదు సార్. సరే ఓకేనా? ఎస్ సార్. nth root of a equal to దీన్ని మనం a power 1 by n whole power 1 by m అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం a power m whole power n అంటే a power mn, ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలి అంటే a power 1 by mn అవుతుంది. అంటే దీన్ని మనం mnth root of a అని కింద రాసుకోవచ్చు. mnth root of a. తర్వాత a power x equal to a power y. If a power x equal to a power y, then x equal to y. Next, 8th one. If x power a equal to y power a, x power a equal to y power a, then x equal to y. X equal to y. Next. మీకు ఎంతింగ్ పవర్ 0 1 ఇవన్నీ కూడా తెలుసు కదా. ఏదైనా నెంబర్ మనం ఇప్పుడు a పవర్ 0 ఈక్వల్ టు 1 అన్నాం, ఇది రాయకండి. ఈ a పవర్ 0 నేను 1 మైనస్ 1 కింద రాస్తాను. ఇప్పుడు దీన్ని a పవర్ 1 ఇంటూ a పవర్ మైనస్ 1 కింద రాస్తాను. దీన్ని నేను a పవర్ 1 బై ఈ a పవర్ మైనస్ 1 అంటే 1 బై a కింద రాసుకోవచ్చు. కాబట్టి ఏ క్యాన్సిల్ అయితే నాకు వస్తుంది. ఈ విషయాలు తెలుసు కదా మీకు. ఇవన్నీ లోయర్ క్లాస్లో చెప్తారమ్మా. ఇక్కడతో దీనికి సంబంధించిన నోట్ పాయింట్ అయింది. ఈసారి మనం లోయర్ క్లాస్లో నేర్చుకున్న ఫార్ములాస్ చెప్తాను. అవి కూడా అయిన తర్వాత మనం ఎక్సైజ్లోకి వెళ్ళిపోవాలి. ఇందులో చెప్పుకునే మ్యాటర్ ఏం లేదన్నమాట. నెక్స్ట్ ఈసారి ఫార్ములే సైడ్ పెట్టుకోండి. ఎవరు లేవద్దు. ఫార్ములే ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, లేదా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. మీ ఇష్టం, మీరు ఎలా చదివితే మీకు ఫస్ట్ నుంచి ఏది అలవాటు అయితే ఎలా పర్వాలేదు. రెండోది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. మూడోది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. నాలుగవది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. గమనించండి, ఆ పైన ఉన్నాయి ఫార్ములాస్. ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది? 2ab క్యాన్సిల్ అయిపోతే 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది. 2a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ వస్తుంది. 2 కామన్ తీస్తే 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది. అలాగే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4ab అవుతుందమ్మా. ఏ స్క్వేర్ బి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, 4ab అవుతుంది. అలాగే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు అంటే మనం ఏ మైనస్ బిని అప్లై చేసి
ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab అని రాసుకోవచ్చు. అలాగే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేసి ఎలా రాయొచ్చు అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అని రాసుకోవచ్చు. ఏమంటే నెక్స్ట్ 8th వన్, ఈసారి ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు లేదంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. లేదా దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. అలాగే 9th వన్, ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. దీన్నే మనం ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి, అన్ని మైనస్ వస్తాయి చూసుకోండి, మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా, అన్ని మైనస్లో ఉంటాయి, ఇక్కడ అన్ని ప్లస్లో ఉంటాయి, చూసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ 10th వన్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ కావాలంటే ఈ మొత్తం వాల్యూ ఇంటి వైపు తీసుకురావడం ఒక పద్ధతి, లేదంటే మరొక ఫార్ములా ఉంటుంది. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఇలా తీసుకొచ్చేదానికన్నా మన జనరల్ ఫార్ములా చెప్తాను. ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అమ్మ. ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ మధ్యలో మైనస్ వస్తుంది, జాగ్రత్తగా చూసుకోండి. లేదంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి, అలా కూడా రాసుకోవచ్చు. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి, అలా కూడా రాయొచ్చు. నెక్స్ట్ 11th, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. దీన్ని మనం ఎలా కూడా రాయొచ్చు, ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. ఏమా నెక్స్ట్ 12th, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ. ఏమండి నెక్స్ట్ దీని నుండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ. ఏమండి రాయండి అమ్మా. ఇవన్నీ రాయండి అమ్మా, కంప్లీట్ అయితే చెప్పండి, తర్వాత చెప్తాను. రాస్తున్నాం దిశ చేయండి. రాస్తున్నాను సార్. అయిపోయింది సార్. నెక్స్ట్ ఈసారి ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ అమ్మ. ఫోర్టీన్త్ వన్ అమ్మ. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ 3bc ఇంటూ బి ప్లస్ సి ప్లస్ 3ca ఇంటూ సి ప్లస్ ఏ ప్లస్ 6abc అమ్మ. నెక్స్ట్ ఈసారి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ అమ్మ. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ కావాలంటే మొత్తం టర్మ్స్ అన్ని కూడా ఇటువైపు తీసుకురావడం ఒక పద్ధతి, లేదంటే ఇంకో ఫార్ములా ఉంటుంది, అది చెప్పుకుందాం. ఇది ఎలాగో ఈ ఫార్ములా వస్తే అది రాయొచ్చు, ఇబ్బంది లేదు. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ప్లస్ 3abc ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ
a square plus b square plus c square minus ab minus bc minus ca. మీరు లోయర్ క్లాస్ లో కండిషన్ ప్రూవ్ చేస్తారు ఏంటంటే if a plus b plus c equal to 0 then aq plus bq plus c cube equal to 3abc అని చెప్పి ప్రూవ్ చేస్తారు. ఇది మైనస్ 3abc. ఒక నిమిషం, ఇది మైనస్ 3abc అన్నమాట. a cube plus b cube plus c cube minus 3abc equal to a plus b plus c into a square plus b square plus c square minus ab minus bc minus c. అదే మనకి a plus b plus c equal to 0 అయింది అనుకోండి 16. If a plus b plus c equal to 0, then a cube plus b cube plus c cube equal to 3abc. 3abc. ఏమా ఈ ఫార్ములాస్ ప్రస్తుతానికి చాలు. ఇవి ఏంటంటే మీరు రాసి పక్కన పెట్టడం కాదు. ఇంకో విషయం, ఒక 10 minutes బ్రేక్ తీసుకోండి, మళ్ళీ తర్వాత కంటిన్యూ చేద్దాం రాసిన తర్వాత. ఏమా 10 minutes తీసుకోండి బ్రేక్. కి మొదలు పెడదాం. ఏమా మా అందరికి అర్థమైందే? 10 minutes బ్రేక్ తీసుకోండి. 252కి మళ్ళీ రండి. మా ఆన్లైన్లోకి వస్తారమ్మా?
ఎస్ సార్. నెక్స్ట్ సరే ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం అమ్మా. ఎగ్జాంపుల్స్ చెప్పుకుని ఎక్స్చేంజ్ లో వెళ్ళిపోదాం పర్సనల్ ఎగ్జాంపుల్స్ పేజ్ నెంబర్ 1.16 లో చూడండి. ఎగ్జాంపుల్ అని చెప్పింది అక్కడ నుంచి మొదలు పెట్టుకుందాం. ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ లో ఫస్ట్ వన్ ఏమన్నాడు వాడు సింప్లిఫై అన్నాడు. సింప్లిఫై అని చెప్పి 2 × x⁴ 1/2 × 3 × x⁴ -1 ఇవన్నీ కూడా మనం అసలు పెన్న పెట్టకుండా మైండ్ తో క్యాలిక్యులేట్ చేసే క్యాలిక్యులేషన్స్. ఇవన్నీ చాలా చిన్న చిన్నవి అన్నమాట. ఇవి అసలు పెద్దవి కాదు. డైరెక్ట్ గా చూడండి ఒకసారి. x⁴ 1/2 × x⁴ -1 అంటే 1/2 - 1 కదా. పవర్ చూడండి. బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేయాలి కదా. 1/2 - 1 1/2 - 1 అంటే ఎంత అవుతుంది? -1/2 అవుతుంది. -1/2 అంటే 4 అందులో సబ్స్టిట్యూట్ చేయండి. 4 పవర్ -1/2 అంటే ఏమవుతుంది? 2 పవర్ -1 అంటే 1/2 అవుతుంది. 1/2 ముందున్న 2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఆన్సర్ ఏమొస్తుంది మనకి? 3 వస్తుంది. అంతే. ఇలా మ్యాక్సిమం మైండ్ తో క్యాలిక్యులేట్ చేసేలా చూసుకోండి. పెన్ పెట్టకుండా చేసేలా చూసుకోండి. కానీ నేను పెన్ పెట్టాలి ఎందుకంటే మీ అందరికీ చెప్పాలి కాబట్టి తప్పదు. ఏమో సరే ఫస్ట్ క్వశ్చన్ సింప్లిఫై అన్నాడు. సింప్లిఫై అన్నాడు కాబట్టి 2 × x⁴ 1/2 ఇంటూ 3 × x⁴ -1 అన్నాడు. ఇదేమో 6 అవుతుంది. 6 × x⁴ 1/2 - 1 దట్ ఈక్వల్ టు 6 × x⁴ -1/2 అవుతుందమ్మా. 6 × 4 పవర్ -1/2 అవుతుందమ్మా. 6 × 4 పవర్ -1/2 అంటే 2² 4 పవర్ -1/2 2 క్యాన్సిల్ అయిపోతే 2 పవర్ -1 అంటే 1/2 6/2 దట్ ఈక్వల్స్ 3 అవుతుందమ్మా. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే అడగచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి మీరేమీ ఆగిపోకలేదమ్మా. అవుతుంది ఎవరు బాధ వాళ్ళది, ఇబ్బంది ఏం లేదు. రెండోది తర్వాత క్వశ్చన్ చూడమ్మా. సింప్లిఫై అన్నాడు. ఇది కూడా మనం పెన్ పెట్టక్కర్లే అసలు. చూడండి ఒకసారి. ఇక్కడ 6 × 4 అంటే 24 అవుతుంది. ఏ ఒకటే ఉంది కాబట్టి ఏ ఒంటరిగా ఉంది కాబట్టి ఏ ఒంటరిగానే అవుతుంది. b² × b⁴ -1 ఉంది కదా. బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది? 2 - 2 అంటే 0 అయిపోతుంది కాబట్టి b⁴ 0 అంటే 1 అయిపోతుంది. తర్వాత c³ c⁴ -3 ఉంది కదా. c⁴ 3 - 3 అంటే 0 అయిపోతుంది కాబట్టి 1 అయిపోతుంది. నెక్స్ట్ d ఒకటే ఒంటరిగా ఉంది కాబట్టి ఏని డిని జత చేసి మొత్తానికి 24 AD అవుతుందమ్మా ఆన్సర్. అర్థమవుతుందమ్మా? అలా మ్యాక్సిమం చేసుకోండి. 6 AB² c³ ఇంటూ 4 × d⁴ -2 × c⁴ -3 d. మీకు అర్థం అవడం కోసం రాస్తాను కానీ మీరు ఎవరు రాయకుండా చేయడానికి ప్రయత్నం చేయండి. 6 × 4 = 24 నెంబర్స్ మల్టిప్లై చేస్తాను. ఇక్కడ ఏ ఎక్కడా లేదు కాబట్టి ఏ యాసిటీస్ రాస్తాను. ఇక్కడ మీరు గమనిస్తే b⁴ 2 ఉంది, b⁴ -2 ఉంది. బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేయాలి కదా. అదే కదా a⁴m × a⁴n అంటే a⁴m+n అని చెప్పుకున్నాం కదా. మీరు అక్కడ గమనిస్తే ఏ అనేది బేస్, పవర్స్ అనేవి మారిపోయాయి. బేసిస్ ఈక్వల్ కాబట్టి మల్టిప్లికేషన్ ఏం చేయాలి? పవర్స్ యాడ్ చేయాలి. అదే బేసిస్ ఈక్వల్ అయినప్పుడు డివిజన్ వస్తే పవర్స్ ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. కాబట్టి ఇక్కడ పవర్స్ యాడ్ చేస్తే b⁴ 2 - 2 c⁴ 3 - 3 d. ఎనీథింగ్ పవర్ 0 is 1 కదా. కాబట్టి 24 × a × 1 × 1 × d అంటే 24 AD. ఏమండి? నెక్స్ట్ థర్డ్ వన్ అండి. థర్డ్ వన్ ఏమన్నాడండి వాడు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 4 × x⁴ -1/x⁴ -1/3. ఇది కూడా చేయక్కర్లా. ఆ x⁴ -1 డినామినేటర్ లో తీసుకొచ్చారు అనుకోండి, x⁴ +1 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? x⁴ -1/3 + 1 అవుతుంది. -1/3 + 1 అంటే LCM 3 అవుతుంది కాబట్టి -1 + 3 అంటే 2/3 అవుతుంది. అంటే 4/x⁴ 2/3 అవుతుంది. ఇక్కడ సింప్లిఫై చేయమన్నాడు. 4 × x⁴ -1/x⁴ -1/3 లేదంటే ఈ -1/3 పైకి తీసుకెళ్ళిపోండి. ఏమంటే 4 × x⁴ -1 ఇది న్యూమరేటర్ లోకి వెళ్ళిపోతే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. కాబట్టి బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే x⁴ -1 + 1/3 ఏమవుతుంది? LCM 3 అవుతుంది కాబట్టి x⁴ -3 + 1/3 అంటే 4 × x⁴ -2/3. x⁴ -2/3 అంటే 1/x⁴ 2/3 కదా. కాబట్టి 4/x⁴ 2/3 ఏమా ఆ విధంగా వస్తుందమ్మా. నెక్స్ట్ ఆ 1/a = a⁴ -1 ఎందుకు అవుతుందో తెలుసు కదా మీకు. ఎందుకు అంటే a⁴ 0 = 1 కదా.
ఏ పవర్ 1 మైనస్ 1 ఈక్వల్ టు 1 కదా, అంటే ఏ పవర్ 1 ఇంటూ ఏ పవర్ మైనస్ 1 ఈక్వల్ టు 1 కదా. కాబట్టి దీని నుండి ఏ పవర్ మైనస్ 1 కావాలంటే 1/a వస్తుందా లేదా? అలాగే ఏ ఈక్వల్ టు 1/a పవర్ మైనస్ 1 అవుతుందా లేదా? ఆ విధంగా వస్తుందమ్మా. చిన్న చిన్న కండిషన్స్ అమ్మ. చెప్తే ఇంతేనా అనిపిస్తుంది, చెప్పపోతే ఎంత ఉందో అనిపిస్తుంది, అంతే తేడా. సరే నెక్స్ట్. నెక్స్ట్ 4th క్వశ్చన్ అమ్మా. 4th క్వశ్చన్ కూడా సింప్లిఫై అమ్మా. సింప్లిఫై అన్నాడు. సింప్లిఫై అని చెప్పి ఏమి ఇచ్చాడు? 2 ఇంటూ ఏ పవర్ 1/2 2 ఇంటూ ఏ పవర్ 1/2 ఇంటూ ఏ పవర్ 2/3 ఏ పవర్ 2/3 ఇంటూ 6 ఇంటూ ఏ పవర్ మైనస్ 7/3 ఇంటూ 6 ఇంటూ ఏ పవర్ మైనస్ 7/3 by 9 into a power minus 5/3 into a power 3/2 అన్న. x వాల్యూ ఎంత ఇచ్చాడు, ఏ వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా? ఈ p ఈక్వల్ టు 4 అంటాడమ్మా. ముందు ఏం చేస్తారంటే ఈ వాల్యూ ఏదైతే ఉందో అందులో ఏల్ని సింప్లిఫై చేద్దాం. ముందు 2 ఇక్కడ ఈ నెంబర్స్ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు కావాలంటే. 3 2s 3 3s అంటే ఏమైందండి, ఇక్కడ 2 2s 4 కాబట్టి 4/3 పక్కన పెట్టండి. ఇంటూ ఇక్కడ మీరు గమనించండి ఏ పవర్ 2/3 ఇంటూ ఏ పవర్ మైనస్ 7/3 కదా, అంటే బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే 2/3 మైనస్ 7/3 అయినా 2/3 మైనస్ 7/3 అంటే ఏమవుతుంది? 2 మైనస్ 7 అంటే మైనస్ 5/3. ఏ పవర్ మైనస్ 5/3 అవుతుంది రెండు సింప్లిఫై చేస్తే. ఈ ఏ పవర్ మైనస్ 5/3 ఏ పవర్ మైనస్ 5/3 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ ఏ పైకి వెళ్ళింది అనుకోండి, న్యూమరేటర్ లోకి వెళ్ళింది అనుకోండి, మైనస్ 3/2 అవుతుంది. 1/2 మైనస్ 3/2 అంటే 1 మైనస్ 3/2. 1 మైనస్ 3 అంటే -2, -2/2 అంటే -1, అంటే ఏ పవర్ -1 అవుతుంది. ఏ అంటే 4 ఉన్నాడు కాబట్టి 4 పవర్ -1 అంటే 1/4. 1/4 రాస్తే 4 4 క్యాన్సిల్ అయిపోతే 1/3 అవుతుంది, అంతే. అలా చేసుకోవడం. సింప్లిఫై చేస్తే ఏ పవర్ 1/2 ఇంటూ ఏ పవర్ 2 మైనస్ 7/3. అమ్మ మీకు ఎల్సిఎం అది వచ్చు కదా, ఇవి పవర్స్ లో సింప్లిఫై చేయడం అన్నీ వచ్చాయి, లేకపోతే మొత్తం అన్ని మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పనా? ఇబ్బంది ఏం లేదు కదమ్మా. సరే, బై ఏ పవర్ -5/3 ఇంటూ ఏ పవర్ 3/2 దట్ ఈక్వల్స్ 4/3 ఇంటూ ఏ పవర్ 1/2 ఇంటూ ఏ పవర్ -5/3 బై ఏ పవర్ -5/3. మీరు మ్యాక్సిమం స్టెప్స్ చేయకుండా చేసేలాగే ఆన్సర్ చూసుకోండి. 3/2 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. న్యూమరేటర్ లోకి వెళ్ళిపోయింది అనుకోండి, లేదంటే అది డినామినేటర్ లోకి వచ్చినా పర్వాలేదు, ఏదైనా ఒకటే రాయి. ఇది డినామినేటర్ లో తీసుకొచ్చాం అనుకోండి, ఏ పవర్ 3/2 మైనస్ 1/2 అవుతుంది. అంటే 4/3 ఇంటూ 1 ఏ పవర్ 3 మైనస్ 1 అంటే 2, 2/2 అంటే 1. అంటే ఇప్పుడు ఏమవుతుంది? 4/3 ఇంటూ 1/a అంటే ఏ అంటే ఎంత వాల్యూ ఇచ్చాడు? 4 ఇచ్చాడు. 1/4 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 1/3 అవుతుంది. మ్యాక్సిమం ఇన్ని స్టెప్లు చేయకుండా క్యాన్సిల్ చేసేది చూసుకున్నాం, టైం వేస్ట్. తర్వాత 5th క్వశ్చన్. నెక్స్ట్ 5th వన్ ఏమంటాడమ్మా? సింప్లిఫై అని చెప్పించాడు కూడా. ఏమి ఇచ్చాడు? ఎక్స్ పవర్ ఏ ఇంటూ వై పవర్ మైనస్ బి హోల్ పవర్ 3 ఇంటూ ఎక్స్ క్యూబ్ ఇంటూ వై స్క్వేర్ హోల్ పవర్ -a. మీరు ఇక్కడ గమనించండి, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఏంటి ఫార్ములా? ఏ పవర్ ఎంఎన్. నెత్తి మీద ఉన్న రెండు కూడా ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. పవర్ లోనవి ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని కూడా ఏం చేసేయాలి? మల్టిప్లై చేసేయాలి. సేమ్ టర్మ్ కి పవర్స్ అయితేనే మల్టిప్లై చేసుకోవాలి. కాబట్టి ఇది స్ప్లిట్ చేద్దాం. అమ్మ ఇంకో విషయం, మీరు ఇంతకు ముందు ఫార్ములాస్ రాశారు కదా, అక్కడ కొన్ని కండిషన్స్, ఇంకా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఒక 8th తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోండి. ఏబి హోల్ పవర్ ఎం ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం. ఏబి హోల్ పవర్ ఎం ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం. తర్వాత 10th వన్ ఏ బై బి హోల్ పవర్ ఎం ఈక్వల్ టు ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం. ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం. ఈ రెండు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నారమ్మా? ఇంతకు ముందు చెప్పిన నోట్ పాయింట్స్ లో ఈ రెండు కూడా యాడ్ చేసుకోండి. ఏమా
నెక్స్ట్ రాశారమ్మా. నెక్స్ట్ ఈసారి ఆ కండిషన్ ఇక్కడ అప్లై చేస్తే సార్ ఇంకా రాసుకోలేదు సార్, ఒకసారి ఫ్రంట్ పేజ్ చూపించండి సార్. అయిపోయింది సార్. ఇప్పుడు ఈ కండిషన్ అప్లై చేస్తే పవర్ లో ఉన్న వాల్యూని ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో అన్ని టర్మ్స్ కి అప్లై చేయాలి. కాబట్టి ఎక్స్ పవర్ ఏ హోల్ క్యూబ్ 5 పవర్ మైనస్ బి హోల్ క్యూబ్ ఇంటూ ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ మైనస్ ఏ ఇంటూ వై స్క్వేర్ హోల్ పవర్ మైనస్. ఇది మళ్ళీ ఏ ఫామ్ లో ఉంది? ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్. అంటే నెత్తి మీద ఉన్న వాల్యూస్ ఏం చేయాలి? మల్టిప్లై చేసుకోవాలి. ఎక్స్ పవర్ 3a వై పవర్ మైనస్ 3b ఎక్స్ పవర్ మైనస్ 3a వై పవర్ మైనస్ 2a. ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే ప్లస్ 3a మైనస్ 3a రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 3a మైనస్ 3a బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేసాం. వై పవర్ మైనస్ 2a మైనస్ 3b. దీన్ని మనం ఇంకా కావాలనుకుంటే ఎలా మార్చుకోవచ్చు అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ పవర్ 0 అంటే 1 అయిపోతుంది. మీరు ఇది ఏమవుతుందంటే వై పవర్ మైనస్ కామన్ తీస్తే 2a ప్లస్ 3b. ఇది వై పవర్ మైనస్ ఏ కింద ఉంది కాబట్టి 1/వై పవర్ ఏ. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం దట్ ఈక్వల్ టు 1/వై పవర్ 2a ప్లస్ 3b. ఏమా? నెక్స్ట్ 6th క్వశ్చన్ అమ్మా. 6th క్వశ్చన్ ఏమన్నాడంటే వాడు 6th రూట్ ఆఫ్ a power 4b into x power 6 into a power 2/3 into x power minus 1 whole power minus b that equals ఇది whole power 1/6 అని రాసుకోవచ్చు కదా. అలా రాస్తానమ్మా. a power 4b into x power 6 whole power 1/6. ఇది రెండింటికి కూడా పవర్ అప్లై చేస్తే ఏ పవర్ 2/3 హోల్ పవర్ మైనస్ బి ఎక్స్ పవర్ మైనస్ 1 హోల్ పవర్ మైనస్ బి. అమ్మ మీకు అర్థమైతే కనుక డైరెక్ట్ గా ఏ పవర్ మైనస్ 2b/3 అని రాసుకోవచ్చు. ఇదేమో ఎక్స్ పవర్ మైనస్ 1 హోల్ పవర్ మైనస్ బి అంటే ఎక్స్ పవర్ బి అని రాసేసుకోవచ్చు. అంటే మొత్తం అందరికి అర్థమయ్యేలా చెప్పడం కోసం నేను రాస్తున్నాను అంతే. ప్రతి స్టెప్ మీరు రాయాల్సిన అవసరం లేదు. ఇదేమి ఐపీ ఎగ్జామ్ ఏం కాదు, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. అది టైం వేస్ట్ అవ్వకుండా స్పీడ్ గా చేసేలా చూసుకోండి. ఇప్పుడు ఈ రెండింటికి కూడా పవర్ అప్లై చేస్తే ఏ పవర్ 4b/6 ఎక్స్ పవర్ 6/6 ఏ పవర్ మైనస్ 2b/3 ఎక్స్ పవర్ బి. ఈ 1 6 క్యాన్సిల్ అయిపోతుంది. ఇదేమో 2 టైమ్స్, ఇదేమో 3 టైమ్స్. అంటే ఏ పవర్ 2b/3 ఏ పవర్ మైనస్ 2b/3 1 అయిపోతుంది. ఏ పవర్ 2b/3 మైనస్ 2b/3 ఇంటూ ఎక్స్ పవర్ 1 ఉంది, ఎక్స్ పవర్ బి ఉంది కాబట్టి ఎక్స్ పవర్ 1 ప్లస్ బి అవుతుంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఎనీథింగ్ పవర్ 0 is 1 కాబట్టి 1 ఇంటూ ఎక్స్ పవర్ 1 ప్లస్ బి అంటే ఎక్స్ పవర్ 1 ప్లస్ బి. నెక్స్ట్ 7th వన్ ఎక్స్ రూట్ ఎక్స్ ఫైండ్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వాడు ఏం ఇచ్చాడంటే ఎక్స్ రూట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ రూట్ ఎక్స్ హోల్ పవర్ ఎక్స్. అమ్మా ఇప్పుడు ఇది మనం సింప్లిఫై చేద్దాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ 1/2 అని రాద్దాం అమ్మా. దీన్ని ఏం చేద్దామంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ 1/2 హోల్ పవర్ ఎక్స్ అని రాద్దాం అమ్మా. ఇది ఏమవుతుందంటే 1 + 1/2 అంటే 3/2 అవుతుందమ్మా. అలా రాసేచ్చు కదమ్మా. 1 + 1/2 అని రాయాలి. డైరెక్ట్ రాసేచ్చండి. ఎస్ సార్. ఏమా? ఎస్ సార్. అంటే ఇది 1 + 1/2 అంటే 3/2 అవుతుంది. లేదంటే రాద్దాం కానీ మళ్ళీ ఏమో కొంతమందికి అర్థం అవ్వలేదు అన్నారని మళ్ళీ ఇబ్బంది అవుతుంది. హోల్ పవర్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ ఎందుకు 1 + 1/2 చేసామంటే బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేసాం. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఫార్ములా అప్లై చేస్తాం. ఇప్పుడు ఎక్స్ పవర్ 3/2 ఈక్వల్ టు ఎక్స్ పవర్ 3/2 హోల్ పవర్ ఎక్స్.
ఇది మనం ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ పవర్ 3/2 ఈక్వల్ టు ఎక్స్ పవర్ 3x/2. మీరు ఇక్కడ గమనిస్తే మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఏ పవర్ వై అయితే ఎక్స్ ఈక్వల్ టు వై అని. బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ కూడా ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 3/2 ఈక్వల్ టు 3x/2. 3 క్యాన్సిల్ అయిపోతుంది, 2 క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ వాల్యూ వచ్చి 1 అయిందమ్మా. అంతేనమ్మా. ఇది 7th ఎగ్జాంపుల్ అది. ఇంకొక ఎగ్జాంపుల్ ఉందో చెప్పేసుకుంటే మనం ఎక్సైజ్ లోకి వెళ్ళిపోవచ్చు. ఇది ఒకసారి మీరు రాసుకోండి, అయిపోతే నాకు చెప్పండి, తర్వాత చెప్తాను. సార్ 7th వన్ లో డైరెక్ట్ గా ఎక్స్ రూట్ ఎక్స్ ని వై లాగా తీసుకొని చేయొచ్చు కదా సార్? వెరీ గుడ్, అలా అయినా చేయొచ్చు. వెరీ గుడ్, అలా అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది కదా. లెట్ ఎవరమ్మా అడిగారు ఇది? దిశా సార్. లెట్ ఎక్స్ రూట్ ఎక్స్ ని ఈక్వల్ టు వై వై అని తీసుకుంటే ఈక్వల్ టు వై పవర్ ఎక్స్ అవుతుందమ్మా. అంటే ఇక్కడ బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఈక్వల్ అవుతాయి కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 1. ఎక్స్ ఈక్వల్ టు 1 ఈజీగా అయిపోతుందమ్మా. వెరీ గుడ్. అంటే ఈ ఫార్ములాస్, పవర్ ఫార్ములాస్ అవి అన్ని కూడా మీకు కండిషన్స్ చెప్దామని ఉద్దేశంతో చెప్పాను. కానీ వెరీ గుడ్, మంచి క్వశ్చన్ అడిగాం. అలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఇబ్బంది లేదు. కంప్లీటెడ్ అమ్మా అందరూ? విఘ్నేష్? ఎస్ సార్. నిహారిక లేదు, మానస అయిందమ్మా? నెక్స్ట్ 8th క్వశ్చన్ అమ్మా. ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కంపల్సరీగా అడగండి అమ్మా, మొహమాట పడద్దు. 8th క్వశ్చన్ అమ్మా సార్. ఏమన్నాడు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఫ్రమ్ అని చెప్పి ఇచ్చాడు. కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 హోల్ పవర్ -7, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 హోల్ పవర్ -7 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 హోల్ పవర్ -5 ఈక్వల్స్ 3 పవర్ కే అంటాడు అమ్మ. కాబట్టి మనం చేయక్కర్లే, డైరెక్ట్ గా చెప్పొచ్చు. ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే ఎంత? 3 పవర్ -7. ఇదేమవుతుంది? -5/2 అవుతుంది. అంటే -7 -5/2, -7 -5/2 అంటే -19/2 అవుతుంది. కే ఈక్వల్ అంతే. ఇప్పుడు మనం 3 పవర్ -7 అని రాసుకోవచ్చు, ఎందుకంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే 3 కదా. ఇంటూ 3 పవర్ 1/2 హోల్ పవర్ -5 అని రాసుకోవచ్చు, 3 పవర్ కే. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే 3 పవర్ -7 ఇంటూ 3 పవర్ -5/2 అవుతుందమ్మా. దట్ ఈక్వల్స్ 3 పవర్ కే అమ్మ. బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే 3 పవర్ -7 -5/2 అవుతుందమ్మా. దట్ ఈక్వల్స్ 3 పవర్ కే. అంటే 2 7s are 14, 14 మైనస్ అది -14 -5 అంటే -9, అది -19, -19/2. దట్ ఈక్వల్స్ 3 పవర్. బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి కాబట్టి k ఈక్వల్ టు -19/2. నెక్స్ట్ ఈసారి ఎక్సైజ్ 1C. ఎక్సైజ్ 1C అందులో ఫస్ట్ క్వశ్చన్ పోవాలి. ఇప్పుడు ఏమన్నాడు? 4 × x పవర్ -1/4 అంటే మనం ఎలా రాసుకోవచ్చు? ఆ x పవర్ -1/4 అంటే x పవర్ 1/4, 1/x పవర్ 1/4 కింద రాసుకోవచ్చు. కాబట్టి 4 × x పవర్ -1/4 ఈక్వల్ టు మనకి x పవర్ -n అంటే 1/x పవర్ n అన్నమాట. ఆ కండిషన్ ప్రకారం ఇది ఏమవుతుందంటే 4/x పవర్ 1/4 అని రాసుకోవచ్చు. ఆప్షన్ ఏమవుతుందమ్మా? సి అవుతుందమ్మా. నెక్స్ట్ రెండోది, ద వాల్యూ ఆఫ్ 8 పవర్ 1/3. మీకు ఇవన్నీ చిన్న చిన్నవేనమ్మా. 8 పవర్ 1/3 అంటే 2 క్యూబ్ కింద రాసుకున్నాం అనుకోండి, 3 క్యాన్సిల్ అయిపోతే 2 అవుతుంది. అంటే ఆప్షన్ ఏమవుతుంది? సి అవుతుంది. తర్వాత థర్డ్ వన్ అమ్మా. థర్డ్ వన్, ద వాల్యూ ఆఫ్ 2 × 32 హోల్ పవర్ 1/5. 32 హోల్ పవర్ 1/5 అంటే 2 అవుతుంది, 2 4 అవుతుంది.
2 into 32 whole power 1 by 5. That equals 2 into 2 power 5 whole power 1 by 5. 5 క్యాన్సిల్ అయిపోతే 2 2 4 అవుతుందమ్మా. అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా, సి అవుతుందమ్మా. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ద వాల్యూ ఆఫ్ 4 by 32 whole power 1 by 5. 32 whole power 1 by 5 అంటే 2 అవుతుంది కాబట్టి 4 by 2 అంటే 2 అవుతుందమ్మా. ఏమా 4 by 32 whole power 1 by 5 ఈక్వల్ టు 4 by 2 power 5 కింద రాసుకోవచ్చు whole power 1 by 5. 5 క్యాన్సిల్ అయిపోతే 4 by 2 అంటే 2 అవుతుందమ్మా. 2 అంటే ఆప్షన్ ఏమైందమ్మా, ఫోర్త్ క్వశ్చన్ బి అవుతుందమ్మా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అమ్మా. ఫిఫ్త్ వన్ ఏంటంటే ద వాల్యూ ఆఫ్ 8 by 23 whole power 1 by 3. 8 by 27 అమ్మా whole power 1 by 3. ఇప్పుడు దీన్ని మనం 2 by 3 whole cube కింద రాసుకోవచ్చు whole power 1 by 2. That equal to 2 by 3 whole power 3 into 1 by 3. లేదంటే 3 క్యాన్సిల్ అయిపోతే 2 by 3 అవుతుంది. ఏమో 2 by 3 అంటే ఆప్షన్ ఏ అమ్మా. ఆప్షన్ ఏ అమ్మా. సిక్స్త్ వన్ 2 into 256 whole power minus 1 by 8 అమ్మా. అంటే ఇది 2 into దీన్ని మనం 2 power 8 కింద రాసుకోవచ్చు whole power minus 1 by 8. 8 క్యాన్సిల్ అయిపోతే 2 into 2 power minus 1 అవుతుంది. బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్ సెట్ చేస్తే 2 power 0 అవుతుంది, 1 అవుతుంది. ఆప్షన్ ఏమవుతుందంటే సిక్స్త్ క్వశ్చన్ ఏ అవుతుంది. ఎవరమ్మా? సెవెంత్ వన్ అమ్మా. సెవెంత్ క్వశ్చన్ చూడమ్మా. 2 power 1 by 2 into 3 4 power 3 by 4 అంటే ఈ చిన్న చిన్న క్వశ్చన్స్ అమ్మా. 2 power 1 by 2 into 4 power 3 by 4 ఈక్వల్ టు 2 power 1 by 2 into దీన్ని 2 స్క్వేర్ కింద రాసుకుంటే whole power 3 by 4. ఈ 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే 1 by 2 plus 3 by 2 అవుతుంది. అంటే 2 power 4 by 2 అవుతుంది. 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 2 స్క్వేర్ అంటే ఏమవుతుంది, 4 అవుతుంది ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్ 4 అనేది ఏంటి, పాజిటివ్ ఇంటిజర్ కాబట్టి ఆప్షన్ బి. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ అన్న. ఎయిత్ క్వశ్చన్ మనం చేయకుండా కూడా చెప్పచ్చు. అది 3 power 4 కింద రాసుకోవచ్చు. 81 x power 4 ఉంది ఆల్రెడీ. అలాగే y power -8 ఉంది. 4 అప్లై చేస్తే 1/4 అప్లై చేస్తే 3 అవుతుంది. అదేమో x అవుతుంది. ఇదేమో y power -2 అవుతుంది. నోమరేటర్లోకి వెళ్తే ఏమవుతుంది, y² అవుతుంది. కాబట్టి 3xy² అవుతుంది ఆన్సర్. ఏమో నన్ ఆఫ్ దీస్ అవుతుంది ఆన్సర్. 81 x power 4 by y power -8 whole power 1/4. దట్ ఈక్వల్స్ దీన్ని మనం 3 power 4 అని రాసుకోవచ్చు, x power 4 అని రాసుకోవచ్చు. అలాగే ఇదేమో y power -8 అలా ఉంటుంది, whole power 1/4. 4 అప్లై చేస్తే 3x. దీన్ని కూడా ఎలా రాద్దాం అంటే y power -2 whole power 4 కింద రాద్దాం. అంటే ఇది ఏం చేద్దాం అంటే మొత్తం అన్నిటికీ కూడా పవర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం 3x by y power -2 whole power 4 whole power 1/4 అని రాసుకోవచ్చు. 4 4 క్యాన్సిల్ అయిపోతే 3x by y power -2 y power -2 పైకి వెళ్ళిపోతే y² అవుతుంది, 3xy². అంటే నన్ ఆఫ్ దీస్ అన్న. ఎయిత్ క్వశ్చన్ వచ్చేటప్పటికి డి, నన్ ఆఫ్ దీస్. తర్వాత 9th వన్ అమ్మ. 9th వన్ ఏమంటారమ్మా, x power a minus b into x power b minus c into x power c minus a. అక్కడ బేసిస్ అనేవి ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే a minus b plus b minus c plus c minus c అంటే అన్ని క్యాన్సిల్ అయిపోతే 0 అవుతుంది కాబట్టి x power 0 అంటే 1 అవుతుంది. ఏమా x power a minus b into x power b minus c into x power c minus a equal to x power a minus b plus b minus c plus c minus a. a b c cancel అయిపోతే that equals x power 0 that equals 1. ఆప్షన్ ఏమవుతుందమ్మా, బి అవుతుందమ్మా. నెక్స్ట్
10th క్వశ్చన్ అమ్మా. 10th క్వశ్చన్ ఏమంటాడమ్మా, అది మీరు ఏం చేయక్కర్లేదు. ఎనిథింగ్ పవర్ 0 ఈజ్ వాల్యూ ఎంత 1, కాబట్టి ఆప్షన్ ఏమవుతుందంటే సి అవుతుంది. 2p² cube by 3xy whole power 0 equal to 1 అంటే ఆప్షన్ సి. 10th ది సి అవుతుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్ అమ్మా. 11th క్వశ్చన్ ఏంటో చూడమ్మా. ఇది కూడా అంతే, సింప్లిఫై చేయాలి. ఇక్కడ మీరు గమనిస్తే 3³ హోల్ స్క్వేర్ అన్న 3/6 అన్న ఒకటే, ఇక్కడ కూడా 3/6 వస్తుంది. 4² హోల్ క్యూబ్ అన్న 4³ హోల్ స్క్వేర్ అన్న ఒకటే. మీకు ఇంకో విషయం, ఇంకొక నోట్ కూడా రాసుకోండి. అంతకు ముందు చెప్పిన దాంట్లో మరొక నోట్ యాడ్ చేసుకోండి. ఏంటంటే అది ఇక్కడ 10th లోనే యాడ్ చేసుకున్నాం. కామ పెట్టుకుని a⁴m హోల్ పవర్ n ఈక్వల్ టు a⁴n హోల్ పవర్ n అలా కూడా మార్చుకోవచ్చు. మీకు తెలిస్తే అక్కర్లేదమ్మా, లేదంటే యాడ్ చేసుకోండి. పవర్స్ ఎలా అయినా మార్చుకోవచ్చు. ఏమా రాసుకున్నారమ్మా? కాబట్టి రాసారమ్మా? కాబట్టి ఇక్కడ ఫస్ట్ టర్మ్ లో ఉన్న నెంబర్స్ వాల్యూస్, సెకండ్ టర్మ్ లో ఉన్న వాల్యూస్ సేమ్ వాల్యూస్, కాకపోతే పవర్స్ రివర్స్ చేసాడు అంతే. కాబట్టి సేమ్ వాల్యూస్ కాబట్టి డివైడ్ బై చేస్తే ఏమొస్తుంది, 1 వస్తుంది. ఆన్సర్ ఏమవుతుందంటే డి అవుతుంది ఆప్షన్. కాబట్టి చూద్దాం. 3³ హోల్ స్క్వేర్ ఇంటూ 4² హోల్ క్యూబ్ ఇంటూ 5³ హోల్ స్క్వేర్ బై 3² హోల్ క్యూబ్ ఇంటూ 4³ హోల్ స్క్వేర్ ఇంటూ 5² హోల్ క్యూబ్. మీకు ఇంకా అనుమానంగా ఉందనుకోండి, a⁴m హోల్ పవర్ n అంటే a⁴m కదా, నెట్ మీద ఉన్న వాల్యూస్ మల్టిప్లై చేయండి పవర్స్ లో. 3/6 4/6 5/6 బై 3/6 ఇంటూ 4/6 ఇంటూ 5/6 మొత్తం క్యాన్సిల్ అయిపోతే 1 అవుతుంది. ఆప్షన్ డి అవుతుంది అమ్మా. నెక్స్ట్ 12th క్వశ్చన్ అమ్మా. క్వశ్చన్ ఏంటంటే విచ్ ఈస్ ట్రూ అంటున్నాడు. అక్కడ మీరు గమనిస్తే 2/0 అంటే ఎంత వాల్యూ 1, 1/2 హోల్ పవర్ 0 అంటే ఎంత వాల్యూ, అది కూడా 1 కదా. ఎనిథింగ్ పవర్ 0 ఇస్ 1 కాబట్టి 1 గ్రేటర్ దాన్ 1 అవుతుందే. మీకన్నా మీరు పెద్దవాళ్ళు అవుతారే, అవరు కదా. కాబట్టి ఆప్షన్ తప్పదు. తర్వాత 2/0 లెస్ దాన్ 1/2 హోల్ పవర్ 0 అన్నాడు. మీకన్నా మీరు చిన్నవాళ్ళు అవుతారే, అవరు కదా. కాబట్టి అది కూడా తప్పే. తర్వాత సి చూడండి, ఎనిథింగ్ పవర్ 0 ఇస్ 1 కాబట్టి 2/0 1, 1/2 హోల్ పవర్ 0 1 అంటే 1 ఈక్వల్ టు 1 కదా. మీకు మీరే సాటి, మీకు మీరే ఈక్వల్, అదే ఈక్వల్. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందమ్మా, సి అవుతుంది. అర్థమైందమ్మా? 12th వన్ ఆప్షన్ సి. నెక్స్ట్ ఎందుకంటే 1 గ్రేటర్ దాన్ 1 అవ్వదు, 1 లెస్ దాన్ 1 అవ్వదు, 1 ఈక్వల్ టు 1. తర్వాత 13th క్వశ్చన్, x⁴1/p ఈక్వల్ టు y⁴1/q ఈక్వల్ టు z⁴1/r అండ్ xyz ఈక్వల్ టు 1. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం అది ఆ వాల్యూస్ అన్ని కూడా ఈక్వల్ అని ఇచ్చాడు కాబట్టి ఒక రేషియోకి, ఒక వాల్యూకి ఈక్వల్ అని తీసుకోవాలి కాన్స్టెంట్. దాని నుంచి మనం సింప్లిఫై చేసుకోవాలి. ఏమా మరి నాకు అక్కడ xyz ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు కండిషన్, p+q+r అడుగుతున్నాడు. మరి xyz నాకు కావాలంటే ఏం చేయాలి, నేను ఖచ్చితంగా ఏదో కాన్స్టెంట్ కి ఈక్వేట్ చేసుకోవాలి. కాన్స్టెంట్ కింద ఈక్వేట్ చేసుకుంటామంటే అక్కడ x అనేది ఏదో వాల్యూ, దానికి పవర్ 1/p అప్లై చేశారు కాబట్టి మనకు వచ్చేది కూడా ఏదో ఒక వాల్యూ వస్తుంది. అది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే x⁴1/p ఈక్వల్ టు y⁴1/q ఈక్వల్ టు z⁴1/r ఈక్వల్ టు కేసే. కేసే ఏమంటలేదు, కేసే కే అనుకుంటున్నాను. ఇప్పుడు ఈక్వేట్ చేసుకుంటే x⁴1/p ఈక్వల్ టు కే అవుతుంది. బోత్ సైడ్స్ కూడా పవర్ p అప్లై చేసాం అనుకోండి, అంటే pth పవర్ అప్లై చేసాం అనుకోండి, x ఈక్వల్ టు ఏమవుతుంది, లేదంటే మీకు అర్థం అవడం కోసం ఇలా రాస్తాం, k⁴p. p క్యాన్సిల్ అయిపోతే x ఈక్వల్ టు k⁴p. సిమిలర్లీ y ఈక్వల్ టు k⁴q, z ఈక్వల్ టు k⁴r. వాడు ఏమి ఇచ్చాడమ్మా కండిషన్, xyz ఈక్వల్ టు 1 అని ఇచ్చాడమ్మా. గివెన్ xyz ఈక్వల్ టు 1 అని ఇచ్చాడమ్మా. కాబట్టి
k power p into k power q into k power r equal to 1 అన్నమాట. ఏమా బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే p plus q plus r equal to ఈ 1 ని k power 0 అని రాసుకోవచ్చు కదమ్మా. కాబట్టి బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి కాబట్టి p plus q plus r equal to 0 అవుతుంది. అంటే ఆప్షన్ ఏదమ్మా బి. తర్వాత 14th క్వశ్చన్ అమ్మా. 14th వన్ ఏమన్నాడు, ద వాల్యూ ఆఫ్ అని చెప్పి ఇచ్చాడు. ఇది ఆల్రెడీ మనం ముందు చేసాం ఈ మోడల్. x4 అని చెప్పి చేసాం చూడండి 9th క్వశ్చన్ లో. అదే విధంగా ఇది కూడా చేయాలి. ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ 3 టర్మ్స్ లోను అదే మొత్తాన్ని కూడా పవర్స్ యాడ్ చేసాం అనుకోండి, a మైనస్ b ప్లస్ b మైనస్ c ప్లస్ c మైనస్ a మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలిపోతుంది, y పవర్ మైనస్ a మైనస్ b మిగిలిపోతుంది అన్నమాట. ఆ y పవర్ మైనస్ a మైనస్ b లో మైనస్ కామన్ తీస్తే y పవర్ మైనస్ ఆఫ్ a ప్లస్ b అవుతుంది. x పవర్ మైనస్ n అంటే 1 బై x పవర్ n కాబట్టి 1 బై y పవర్ a ప్లస్ b అవుతుంది. అదే ఆన్సర్. అంటే ఆప్షన్ డి. y పవర్ a minus b into y power b minus c into y power c minus a into y power minus a minus b equal to y power a minus b plus b minus c plus c minus a minus b minus a. c c a b b cancel అయిపోతే y power minus a minus b అయింది. దీనిలో మనం మైనస్ కామన్ తీస్తే a plus b అవుతుంది. ఆప్షన్ అలా ఇచ్చాడు కాబట్టి మైనస్ కామన్ తీస్తాం, లేదంటే అలాగే ఉంచచ్చు. 1 by y power a plus b. ఏమా ఆప్షన్ అవుతుందమ్మా డి అవుతుందమ్మా. నెక్స్ట్ 15th క్వశ్చన్ అమ్మా. 15th క్వశ్చన్ చూస్తే ద ట్రూ ఆప్షన్ ఈజ్ అన్నాడు. ట్రూ ఆప్షన్ ఏమవుతుంది అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఆప్షన్ చూడండి, x పవర్ 2/3 అన్నాడు. ఇది x స్క్వేర్ క్యూబ్ రూట్ ఆఫ్ x స్క్వేర్ అన్నాడు. రెండు ఒకటేగా అమ్మా. ఇక్కడ x పవర్ 2/3 అని ఇచ్చాడమ్మా 15th క్వశ్చన్. x పవర్ 2/3 అని చెప్పి ఇచ్చాడు ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ x స్క్వేర్ అన్నాడు. క్యూబ్ రూట్ ఆఫ్ x స్క్వేర్ అంటే x స్క్వేర్ హోల్ పవర్ 1/3 కదా. దీన్ని మనం a పవర్ m హోల్ పవర్ n అంటే a పవర్ mn కాబట్టి x పవర్ 2/3 అవుతుంది. కాబట్టి రెండు ఈక్వల్ కాబట్టి ఆప్షన్ ఏమవుతుందమ్మా ఏ అవుతుంది. ఎవరికైనా ఏమైనా డౌట్లు వస్తున్నాయమ్మా? డౌట్ వస్తే అడగండి అమ్మా, ఇబ్బంది పడకండి. తర్వాత 16th క్వశ్చన్, ద సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్ అని చెప్పి ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం, ముందు నెంబర్ సింప్లిఫై చేస్తాం. ఇక్కడ మీరు గమనించండి 16 into 8 power minus 1 అని ఉంది కదా. 8 power minus 1 అంటే 1/8 అని రాసుకోవచ్చు కదా. అంటే 16/8 అంటే ఎంత అవుతుంది, 2 అవుతుంది. తర్వాత x power minus 3 into x power 3 అంటే ఏమవుతుంది, -3 + 3 క్యాన్సిల్ అయిపోతే 0 అవుతుంది. x power 0 అంటే 1 అవుతుంది. y square into y power minus 2 అంటే y power 2 minus 2 అంటే 0 అవుతుంది, అంటే 1 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమైనా వస్తుంది, ఆన్సర్ 2 వస్తుంది. కాబట్టి ఆప్షన్ సి. 16 into x power minus 3 into y square into 8 power minus 1 into x cube into y power minus 2. That equals 16/8 into x power minus 3 plus 3 into y power 2 minus 2. మీరు చూడగానే ఇంక చెప్పేయాలమ్మా, అంతే తప్ప ఇలా ప్రతిదానికి స్టెప్ వేయకూడదు. ఏమా 3 క్యాన్సిల్ అయిపోతే 2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే x power 0 అంటే 1, y power 0 అంటే 1, 2 చూడగానే చెప్పేయాలి, స్టెప్లో వేయకూడదు. 16 ఆప్షన్ సి. నెక్స్ట్ 17th క్వశ్చన్ అమ్మా. 17th ఏమన్నాడు అమ్మా, ద వాల్యూ ఆఫ్ అని చెప్పి అన్నాడు. సింప్లిఫై చేయాలి. 8/23 whole power minus 1/3 అన్నాడు. 8/27 అమ్మా, సారీ 23 కాదు, 27 whole power minus 1/3 into 32/243 whole power minus 1/5 అమ్మా. 32/243 whole power minus 1/5 అమ్మా. ఇక్కడ మీరు గమనిస్తే ఈ మైనస్ పోవడం కోసం నేను ఏం చేస్తానంటే ఫ్రాక్షన్ రివర్స్ చేస్తాను. ఎందుకంటే a పవర్ -1 అంటే 1/a కదా. అలాగే a ఈక్వల్ టు 1/a పవర్ -1 అని కూడా రాసుకోవచ్చు కదా. కాబట్టి 27/8 whole power 1/3 into 243 whole power by 2 32 whole power 1/5. ఇది మనం ఎలా రాయొచ్చు అంటే 3 క్యూబ్ కింద రాయొచ్చు, ఇదేమో 2 క్యూబ్ కింద రాయొచ్చు. కాబట్టి 3/2 whole cube into 1/3 into ఇదేమో 3 power 5 కింద రాయొచ్చు, ఇదేమో 2 power 5 కింద రాయొచ్చు. కాబట్టి 3/2 whole power 5 into 1/5. 5 క్యాన్సిల్, 3 క్యాన్సిల్. అంటే ఎలా వస్తుందమ్మా
క్యాన్సిల్ అయిపోతే 3/2 ఇంటూ 3/2 దట్ ఈక్వల్స్ 9/4 అమ్మా. ఆప్షన్ ఏమవుతుందమ్మా? 17th క్వశ్చన్ ఏ అవుతుంది. ఆప్షన్ ఏ. నెక్స్ట్ 20th క్వశ్చన్ అమ్మ, ఇక్కడ వరకు రాశారా చూసుకోండి ఒకసారి. రాశానంటే అప్పుడు నేను నెక్స్ట్ తర్వాత 20 క్వశ్చన్ చెప్తాను. కంప్లీటెడ్ అమ్మా? అయిపోయిందమ్మా? దిశ చేయండి అమ్మా. Yes, sir. మానస, మానస కంప్లీట్ అయిందమ్మా? అయిపోయింది సార్. సరే, అయితే అందరిది కంప్లీట్ అయిపోయినట్టే కదా. 18th క్వశ్చన్ అమ్మా. ఏదైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. 18th క్వశ్చన్. 18th క్వశ్చన్ ద వాల్యూ ఆఫ్ అని చెప్పి ఇచ్చాడు చూడండి. ద వాల్యూ ఆఫ్ x plus y whole power 2/3, x plus y whole power 18th క్వశ్చన్, x plus y whole power 2/3 into x minus y whole power 3/2 into x minus y whole power 3/2 by root x plus y. అది క్వశ్చన్ మిస్టేక్ ఉంటే కనుక మార్చుకోండి. root x plus y into root x minus y whole cube. ఈ క్వశ్చన్ అని చెప్పి ఆటేస్తాను టైం అయిపోతుంది. x minus y whole cube whole power 6 అమ్మా. ఇది క్వశ్చన్. మీ దాంట్లో ఏమైనా మిస్టేక్ ఉంటే కనుక టెక్స్ట్ బుక్ లో మార్చుకోండి. దట్ ఈక్వల్స్, ఇక్కడ మీరు గమనించండి, ఇది x plus y whole power 2/3 కదా, అలాగే ఉంచండి. x plus y whole power 2/3, ఇదేమో x minus y whole power 3/2. నెక్స్ట్ బై ఇదేమో x plus y whole power 1/2 కింద రాసుకోవచ్చు కదా. ఇదేం చేయొచ్చు మనం? x minus y whole cube whole power 1/2 కింద రాసుకోవచ్చు. whole power 6. ఇక్కడ మీరు గమనిస్తే ఈ 1/2 పైకి తీసుకెళ్ళిపోయాం అనుకోండి, x plus y whole power 2/3 minus 1/2 అని రాసుకోవచ్చు. అలాగే ఇదేమవుతుందంటే x minus y whole power 3/2 బై ఇది కూడా ఏమవుతుంది? x minus y whole power 3/2 అవుతుంది. whole power 6. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే x plus y whole power 6 ఎల్సిఎం అవుతుంది. 2 2s are 4, 4 minus 3 అంటే 1 అవుతుంది. 1/6 whole power 6. 6 క్యాన్సిల్ అయిపోతే x plus y అవుతుంది మా ఆన్సర్. అంటే 18th క్వశ్చన్ x plus y అంటే ఆప్షన్ సి అమ్మా. ఆప్షన్ సి. ఏమా? దీంతో ఈరోజు క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ రేపు చెప్తున్నాం. ఏమా? మ్యాక్సిమం రేపటితో ఈ చాప్టర్ అయిపోతుంది ఖచ్చితంగా. ఇంకా ఈ ఎక్సర్సైజెస్ ఎన్నో లేవు, 12 ఉన్నాయి. అవిను నెక్స్ట్ ఎక్సర్సైజే కదా, అదే నెక్స్ట్ టాపిక్ లాగర్థమ్స్. అంతే. మీరు ఏం చేస్తారంటే నేను చెప్పిన కండిషన్స్, ఆ ఫార్ములాస్, ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, కాంపోనెంట్, డివిడెండ్, ఇన్వర్టెండ్, ఆల్టర్నెండ్, సప్రహెండ్, యాడెండ్, ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఒకసారి చదవండి. అలాగే రేషియోస్, మన ఇన్వర్స్ రేషియో, కాంపౌండ్ రేషియో, కంటిన్యూస్ రేషియో, ఇవి కూడా చదువుకోండి. కంటిన్యూడ్ ప్రపోర్షను, అలాగే ఫస్ట్ ప్రపోర్షను, సెకండ్ ప్రపోర్షను, థర్డ్ ప్రపోర్షన్, ఏబిసిడి అనే ప్రపోర్షన్లో ఉన్నప్పుడు, ఏబిసి అనే ప్రపోర్షన్లో ఉన్నప్పుడు బి అనేది మీన్ ప్రపోర్షన్ అయితే ఫార్ములా ఏంటి, ఏ అనేది ఫార్ములా ఏంటి, సి ఫార్ములా ఏంటి, ఏబిసి అనేది ప్రపోర్షన్లో ఉన్నప్పుడు
ఈ కండిషన్స్ అన్ని కూడా జాగ్రత్తగా చదువుకుంటే మీరు అత్తమాట కంగారు పడక్కర్లేదు, చూడగానే ఆన్సర్ చెప్పేలా ఉంటాయి. ఏమో థ్యాంక్ యూ. ఈరోజు క్లాస్ కంప్లీట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. Thank you, sir. 5 minutes ఉన్నట్టుందమ్మా. లేదు Great, sir.